అందరికీ నమస్కారం. గ్లోబలైజేషన్ పెరిగిపోయిన తర్వాత మానవుడు ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలో బతుకుతున్నాడు. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైతే ఆఫీసుల్లో మగ్గిపోతూ ఉంటారు. దాని తర్వాత ఫ్యామిలీ, పిల్లలు దీంతోనే వాళ్ళు లైఫ్ ఆ కాంక్రీట్ జంగిల్‌లోనే అలా ముందుకు సాగదీస్తూ వస్తుంటారు. కానీ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ నారాయణఖేడ్‌లో 650 ఎకరాల్లో ఇక్కడ ఫార్మింగ్ చేస్తుంది. నిజంగా చూస్తే అంటే మన కల్చర్, అగ్రికల్చర్ దీన్ని మన కల్చర్‌ని భావితరాలకి అందించాలనే వాళ్ళ యొక్క సత్సంకల్పంతో వాళ్ళు ఇక్కడ వీకెండ్ వ్యవసాయం అంటే లైక్ ఇక్కడ ఎవరైతే యాక్ట్ లైక్ ఏ ఫార్మర్ అని చెప్పి అట్లాగా వీకెండ్‌లో కూడా వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు. నేను ఈరోజు వచ్చాను నారాయణఖేడ్‌లోని ఇక్కడ సంపంగి వ్యవసాయ క్షేత్రానికి. లోపలికెళ్ళి ఎలా ఉంటది ఇక్కడ? వాళ్ళు సేంద్రియ వ్యవసాయం ఎలా చేస్తారు? దాంతో పాటుగా వాళ్ళు సంపంగి న్యాచురల్స్ అని కూడా చాలా అంటే పప్పుల దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి, పసుపు దగ్గర నుంచి, కారం దగ్గర నుంచి వీటన్నిటిని కూడా సేంద్రియ పద్ధతిలో వాళ్ళు చేసి ప్రజలకు అందిస్తున్నారు. ఎలా చేస్తున్నారు అనేది చాలా ఈగర్‌గా నాకు ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. ఎలా చేస్తారని తెలుసుకోవాలని ఉంది. నేను నారాయణఖేడ్‌లోని సంపంగి వ్యవసాయ క్షేత్రం ముందున్నాను. లోపలికెళ్ళి అసలు ఇక్కడ ఏం జరుగుతది? మార్నింగ్ వచ్చేసాను. అసలు ఇక్కడ ఏం జరుగుతది? ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మీకు చూపిస్తాను. నాతో రండి. రైట్ ఇక్కడెక్కడో సారం ఉండాలని తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. రమేష్ సార్. రమేష్ సార్. హాయ్ 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 సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీరా? ఇది బాలేదు చేతులు. ఓకే నమస్తే. సార్ నమస్కారం. బాగున్నారు సార్. ఆ, ఎక్కడున్నారు ఏంటంటే గోశాల దగ్గర ఉన్నారు రమేష్ గారు అని చెప్పారు సార్. ఓకే ఓకే ఓకే. యాక్చువల్గా ఏం సార్ సంపంగి వ్యవసాయ క్షేత్రంలో ఆ, అసలు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలనుకున్నాం సార్. అదే 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 ఫామ్ విజయ్ హౌస్ లో? విజయ్ చెప్పిర్రు అవును. ఏదో కొత్త ప్రోగ్రామ్ చేస్తురంట కదా మీరు. అవును సార్. అవును సార్. ఎనీవే ఆర్కే వెల్కమ్ టు సంపంగి ఫార్మ్స్. సార్ సంపంగి మీరేంటి వారి సార్? వ్యవసాయ క్షేత్రానికి స్వాగతం. సో మీకు న్యూ కార్యక్రమానికి ఫస్ట్ అవును. మా ఫామ్ ఎంచుకున్నందుకు ఫస్ట్ ధన్యవాదాలు. సంపంగి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. యా యా ఆ, సార్ సార్. సార్ నేను అనుకున్నాను మీరు ఎవరన్నా పని చేస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కడ ఉన్నారు అనుకున్నాను. Okay. డైరెక్ట్ గా మీరే వర్క్ చేస్తారంటే వీకెండ్ మీరు ఇలాగే ఇక్కడికి వస్తారా లేకపోతే యా యా యా. నేను శనివారం నైటే వచ్చేస్తాను నేను. ఓకే
వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 5 నుండి 6 నుంచో అంటే ఫస్ట్ మనం అందరం అనుకుంటాం కదా మన హిందూ ధర్మంలో గోసేవ చేసేస్తే మొత్తం ఆల్మోస్ట్ అందరి దేవుళ్ళకి సేవ చేసినట్టు ఉంటుంది అంటారు కదా. అవును సార్. సో దాని గురించే ఫస్ట్ మా గోశాలలో నేను స్టార్ట్ చేస్తాను అనమాట. ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసేసుకొని వీటన్నిటికి శుభ్రం చేపించేసి స్నానాలు గిన్నాలు చేపించిన తర్వాత ఓకే ఫర్దర్ గా ఇక 6 నుంచి డే స్టార్ట్ అవుతుంది మాది. యాక్ట్ లైక్ ఏ ఫార్మర్ అనే అంటే ఒక రోజు ఒక డేలో ఒక ఫార్మర్ గా ఉండటం ఎలా అనే దానికోసం మా దగ్గర చాలా ఫేమస్ అనమాట. ఓకే మా ఫామ్ లో మా వ్యవసాయ క్షేత్రంలో మేము ఎప్పుడు కూడా సార్ ఒక ప్రతి వాళ్ళు అంటే మనం కాంక్రీట్ జంగల్లో అక్కడ హైదరాబాద్ లో ఉంటాం కదా. సో ఆ కాంక్రీట్ జంగల్లో కాకుండా మనం అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాడిని ఫార్మర్ ఏమేమి చేస్తారు డేలో ఏమేమి చేస్తారు అని చెప్పేసి ఒక ఫార్మర్ లాగా యాక్ట్ చేయమని చెప్తాం అనమాట. ఓకే సో ఈ రోజు మీకు కూడా ఒక టాస్క్ ఏంటంటే సార్ ఒకవేళ మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే మనము ఈ రోజు మొత్తం కూడా మీరు కూడా మాతో పాటు ఫార్మర్ గా ఉండాలి. తప్పకుండా సార్, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ సార్. ఓకే అంటే ఎప్పటి నుంచో నేను ఇలాగ వ్యవసాయ క్షేత్రంలో ఇలాగ వెళ్ళాలి చూడాలి. ఓకే డెఫినెట్ గా నేను కూడా మీతో పాటే పనిచేస్తాను సార్. అయితే ఇక్కడ ఏంటంటే బ్రదర్ మనకు మన ఆవుల్లో ఇక్కడ మన ఎన్ని దేశీయ ఆవులు మీరు చూస్తే సార్ అన్ని కూడా దేశీయ ఆవులు సార్. ఈ దేశీయ ఆవులలో మనకు ఈ ముక్కోటి దేవతలు ఈ ఆవులో ఉంటారు. గోసేవ చేస్తే మనకు సకల దేవతలకు చేసిన పుణ్యం మనకు వస్తుంది అని చెప్పేసి ఒక మన ధర్మంలో ఉంటది. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. తప్పకుండా సార్. సో మిమ్మల్ని పని చేస్తుంది అనుకోకుండా ఒక రైతు ఏ విధంగా అయితే మట్టికి మనకి ఏ విధంగా కనెక్షన్ ఉంటుందో సో ఆ విధంగా మీకు కూడా మేము చేయాలనుకుంటున్నాం. మరి మీకు అభ్యంతరం లేకుండా ఇవన్నీ తీద్దాం, మనం పేడకాలు తీద్దాం ఫస్ట్. సో ఇదంతా క్లీన్ చేసేసి చేద్దాం. తప్పకుండా సార్. రైట్ సార్, మీతో పాటు ఈరోజు అంటే ఒక ఫార్మర్ లాగా పనిచేయాలని కోరుకుంటున్నాము. డెఫినెట్లీ చేద్దాం సార్. సంపంగి వ్యవసాయ క్షేత్రంలో యాక్ట్ లైక్ ఏ ఫార్మర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైతే అక్కడ కాంక్రీట్ జంగిల్ నుంచి ఇక్కడికి వచ్చేవారు వాళ్ళందరూ కూడా ఫార్మర్స్ లాగా యాక్ట్ చేస్తారని చెప్తున్నారు. యాక్ట్ చేయట్లేదు, ఇక్కడ చూస్తుంటే అందరూ డైరెక్ట్గా చైర్మన్ గారే ఇక్కడ జీవిస్తున్నారు, ఆయన పని చేసుకుంటున్నారు. సాధారణంగా న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా చేసుకుంటున్నారు. అర్కే చిన్నప్పుడు మీకు తీసిన ఫీలింగ్ వస్తుందా సార్? చిన్నప్పుడు నేను కూడా ఎప్పుడైనా తీసిరా ఊర్లో మీరు? చేశాను సార్ ఇంట్లో. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చూస్తే ఆర్కే మన హైదరాబాద్ లో ఉన్న ఆవులకి ఏదైతే ఉందో ఆవుల పేడ ఇట్లా గ్రీన్ ఉండదు, థిక్ గ్రీన్ ఉండదు. ఓకే. ఇప్పుడు మనుషులు ఎలా ఉంటుందో అలానే ఉంటది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అది చూస్తే మీరు చూడండి. ఓకే. మన చిన్నప్పుడు పేడ ఎట్లా ఉంది అట్లుంది. మీకు స్మెల్ రావట్లేదు చూసిరు ఇక్కడ? ఎక్కడ కూడా స్మెల్ లేదు. అవును, స్మెల్ లేదు. అంటే ఇక్కడ మన దగ్గర ఏంటంటే మన హైదరాబాద్ లో కానీ మన సిటీలో ఉండేది మనం తినేది పెడతారు. మనిషి మలానికి ఆవు మలానికి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు హైదరాబాద్ ఆవులకు. ఓకే. బట్ ఇక్కడ మాత్రం మన న్యాచురల్ గా చూడండి, మీరు చూస్తే ప్రతి ఒక్కరు మన చాలా న్యాచురల్ గా ఉంది. ఒకటి అడుగుతాను, అంటే ఇది ఎక్కడన్నా మన సేంద్రియ వ్యవసాయంలో మీరు ఎక్కడైనా యూజ్ చేస్తారా సార్ ఇది? ఇది మనం ప్రతిదీ మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే 100 years క్రితం అగ్రికల్చర్ ఏ విధంగా ఉందో సార్, సో అదే విధంగా మనం చేస్తాం ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మన సేంద్రియ వ్యవసాయంలో ఇది చాలా ప్రధానమైనది. కౌ డంగ్ కానీ గోమూత్రం కానీ ఈ రెండు చాలా ప్రధానమైన ఔషధాలు చెట్లకు. ఓకే. కాలం నుంచి గోమూత్రం వచ్చేసి అక్కడ మేము స్టోరేజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. అక్కడికి స్టోరేజ్ చేసుకుంటాము. ఆ స్టోరేజ్ చేసుకొని ఆ స్టోరేజ్ నుంచి తీసి బయో ఫెర్టిలైజర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వాడేస్తారు. సో దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ మేము పెట్టేసి కొన్ని రోజులు ఒక 3 నెలలు అలా ఉంచిన తర్వాత దాన్ని తీసుకొచ్చి వర్మింగ్ కంపోస్ట్ వాడతాం అనమాట. నిజంగా చూస్తే ఆవు పంచకం అంటారు. ఆవు ఏదైతే మూత్రం ఉందో వైద్యానికి ఉపయోగపడుతుంది చాలా అని చెప్తుంటారు. బట్ దానికి సంబంధించి వీళ్ళు మొత్తం కూడా గోమూత్రాన్ని తీసుకెళ్ళి ఒక చోట ఎక్కడైతే వీటి నుంచి వెళ్ళిపోయి ఒక చోట వాళ్ళు తీసుకుంటారు, దాన్ని సేంద్రియ వ్యవసాయంలో యూజ్ చేస్తారు. దాంతోపాటుగా ఆవు పేడ ఏదో అంటారు, ఆవు పేడ రాసుకుంటేనే మనకి ఏదన్నా ఒంటి మీద చర్మ వ్యాధులు లేకపోతే అలాంటివి కూడా తగ్గిపోతాయని చెప్తారు. బట్ అలాంటి ఆవు పేడతో వీళ్ళు బయో ఫెర్టిలైజర్స్ తయారు చేసి దాన్ని సేంద్రియ వ్యవసాయంలో వాడుతున్నారు. మా కంపెనీ కూడా ఏం చెప్తుంటే వీ లవ్ అవర్ కల్చర్, అవర్ ఇండియన్ కల్చర్ ఇస్ అగ్రికల్చర్ అని చెప్తాం అనమాట. ఓకే. సో కాబట్టి మన కల్చర్ అనే పునాది మీద ఎవరైతే తన భావితరాల భవిష్యత్తు నిర్మించుకుంటారో
ఆ దేశం కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ కుటుంబం కానీ ఆ నిత్యం company- వర్ధిల్లుతుంది. ఈ అగ్రికల్చర్ అనేది మన కల్చరు. సో ఈ కల్చర్ నెక్స్ట్ జనరేషన్స్కి మనము ఇవ్వాలి. ఇవ్వాలన్న ఒక సంకల్పంతో మనం స్టార్ట్ చేసిన వ్యవస్థ ఇది అనమాట. కానీ సో కాబట్టి అక్కడ నుంచి మనం మెయిన్ ఏంటంటే మనకు ఆవుకి చాలా అంటే చాలా అవినవ సంబంధం ఉంటుంది. మంత్స్ నుంచి చాలా స్టోరేజ్ చేసినాము, దాన్ని మొత్తం వాడేసినాము. ఓకే. వాడేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేము స్టోర్ చేసుకుంటాం అనమాట. ఎన్ని రోజులు ఉంటుంది సార్? నేను కూడా వేయించారు ఇక్కడ. ఏంటండి మీరు మీకు రైట్. సో 3 months ఉంటుంది. 3 months తర్వాత ఓకే 3 months ఇక్కడే ఇదంతా ఇలా ఉండి తర్వాత ఇక్కడ నుంచి మాది వర్మి కంపోజ్ అని అక్కడ బయో ఫెర్టిలైజర్స్ మీకు చూపిస్తాను నేను. ఓకే. సో అక్కడ మీకు వాడతాం అనమాట ఇది. ఓకే ఓకే సార్. ఇప్పుడు మీరు చూస్తే ఆర్కే గారు ఇది మొత్తం కూడా మా ఆవులు కూడా మీరు చూడండి. మీకు హైదరాబాద్లో కానీ ఇంకా వేరే గోశాలలు మీరు చూస్తారు కదా. సో ఈ గోశాలలో ఏముంటాయంటే వేరే రకాల బీడ్స్ ఉంటాయి అనమాట. ఇది మన భారతీయ కల్చర్లో ప్రధానమైన మన సౌత్ ఇండియన్ బీడ్ అనమాట ఇది. ఎస్పెషల్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ బీడ్ దొరుకుతుంది. నాటు ఆవులు అంటారు, అంటే కంట్రీ కౌస్ అంటారు అనమాట. దేశీయ ఆవు అంటారు కదా. ఈ దేశీయ ఆవులు మీరు చూస్తే మీరు చూడండి అన్ని కూడా మీకు సమానమైన హైట్స్ ఉన్నాయి చూడండి. హైట్ సమానమైన హైట్ ఉన్నది. సో ఈ సమానమైన హైట్ లో ఈ హైట్స్ ఉంటాయి అనమాట. సో ఇది కూడా చాలా అంటే మనం మామూలుగా ఈ మధ్యన వివిధ రకాల ఆవులు వస్తూ ఉంటాయి. సో ఆవులు కాకుండా ఈ విధంగా మనకు ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 10 ఆవుల వరకు కూడా మనకు పాలు ఇస్తాయి. మనం ఒకసారి పాలు పిండుదాము. ఏంటంటే మీది వచ్చేసి మీది మామూలుగా పిల్లలకి ఇందాక చెప్పాను వి లవ్ అవర్ కల్చర్ అని చెప్పాను కదా. ఇక్కడ అగ్రి టూరిజం డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఈ వ్యవసాయ క్షేత్రాన్ని మేము స్టార్ట్ చేసినాం. అగ్రి టూరిజం ఏంటంటే మనకు ఫస్ట్ పిల్లలకు కానీ వాళ్ళందరూ నేర్పించాలన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఒక ఆనందంగా ఉండడానికి ప్లస్ తర్వాత ఇక్కడున్న ఆల్ మెన్యూస్ అన్నిటిని కూడా మేము వ్యవసాయంలో వాడతాం. సో ఇది ఒక షో కోసం ప్లస్ దాంతో పాటు వ్యవసాయంలో వాడటం కోసం మనం చేస్తాం అనమాట. ఇది వచ్చేసి మనకి మేకలు ఉంటాయి ఇందులో. ఈ మేకలు డంగ్ అంతా కూడా మనం వాడతాం. దీన్ని మేకలు చేసి ఇంత మేకలు ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన కోళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా దేశీయ కోళ్ళు. సో ఇక్కడ నాటుకోళ్ళు అంటారు కదా. ఈ నాటుకోళ్ళు కూడా మనం సో ఇక్కడ వచ్చే పెంట కూడా మనం వాడేస్తాం, మన వ్యవసాయానికి వాడతాం. ఈ మన చీమకోళ్ళు అంటారు కదా, చీమకోళ్ళు. తర్వాత నెక్స్ట్ వచ్చి టర్కీ కోళ్ళు. ఇక్కడ చూస్తే మీరు కుందేళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బర్డ్స్ ఉన్నాయండి. పైన బర్డ్స్ ఉంటాయి, పిచ్చుకలు ఉంటాయి అనమాట. సో బర్డ్స్ తర్వాత నెక్స్ట్ ఇందాక మనకి ఇక్కడ లేగలు ఉన్నాయి కదా, చిన్న దూడలు ఉన్నాయి కదా, ఆ దూడలు ఇక్కడ పెడతాము. ఈ డక్స్ ఉంటాయి అనమాట. వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు నేనున్నాను. మార్నింగ్ నుంచి చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. యాక్ట్ లైక్ ఏ ఫార్మర్ లాగా నువ్వు జీవించు, ఫార్మర్ లాగా ఉండటానికి ఒకరోజు ఏమేమి జరుగుతుంది, మనం బ్యాక్ టు రూట్స్ వెళ్తున్నాం. మనం
వెళ్ళి మన రూట్స్ నుంచి మనం వస్తున్నాం, మనం ఏంటి అసలు, మన వ్యవసాయం ఏంటి, మన పద్ధతులు ఏంటి, దాంతోపాటు మనం ఎలా బతికేవాళ్ళం, ఇప్పుడు ఎలా బతుకుతున్నాం. ఫామ్ ఏదైతే ఉందో ఈ ఫామ్లో మనం చేయాల్సిన మెయిన్ పనులు ఏం చేస్తామంటే మనము సార్ అగ్రికల్చర్ ఏ విధంగా చేస్తామనే దాని గురించి ఒక ఎక్స్పీరియన్స్ చేపిస్తాం అనమాట. ఓకే, దాంతోపాటు ఎక్స్పీరియన్స్తో పాటు మేము చేస్తాం, చేసేది కూడా మీకు చూపిస్తాం. సార్ సో ఇక్కడ మనకి ఏంటంటే మనం అగ్రికల్చర్లో మనం ప్రథమంగా చూడాల్సిందంటే ఫస్ట్ సాయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, అంటే అగ్రికల్చర్కి అనువైనంగా విధానంగా మన సాయిల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో దాన్ని మా దగ్గర ఏమంటాం అంటే సాయిల్ ప్రిపరేషన్ అంటాం. దాంతో పాటు సాయిల్ ప్రిపరేషన్ తర్వాత ఆ సాయిల్ని ప్రిపరేషన్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి వాడతాం, ఎలా ఉంటుంది అంటే మేము ఇక్కడ చేసేదంతా కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తాం. ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఏమి లేకుండా గో ఆధారిత అగ్రికల్చర్ చేస్తాం ఇక్కడ మేము. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏదైతే ఉందో దాని ఆధారంగా మనం చేస్తాం అనమాట. ఓకే, సో ఆ అగ్రికల్చర్ ని మనం ఏం చేస్తామంటే ఆ అగ్రికల్చర్ ఎలా చేస్తాము, సో న్యాచురల్ గా మేము సాయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాము, సో సాయిల్ ప్రిపరేషన్ లో ఎలాంటి బయో ఫెర్టిలైజర్స్ వాడతాము, దాని తర్వాత నెక్స్ట్ అక్కడ పండిన పంటని ఏ విధంగా దాన్ని ప్రాసెస్ చేస్తాము. ఇప్పుడు మనం ఎలా పండిస్తాము సాయిల్ ప్రిపరేషన్ తర్వాత పంట పండియటము, ఆ పంట పండించిన పంటని ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ చేసిన దాన్ని కన్సూమర్కి ఏ విధంగా మేము చేరవేస్తాం అనే దాని గురించి మొత్తం టోటల్గా ఈ రోజు మొత్తం టోటల్ మీకు చూపిస్తాను నేను. ఓకే, అయితే ఇలా మీకు ఈ కన్సూమర్కి మా సంపంగి న్యాచురల్స్ అనే బ్రాండ్ మీద తీసుకొస్తున్నాం మేము. సార్ సో ఆ సంపంగి న్యాచురల్స్ బ్రాండ్ ఏ విధంగా తయారు చేస్తాం, సో దాని గురించి చేద్దాం. దీంతో పాటు మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి, సో ఆర్గానిక్ ఫార్మింగ్ కి న్యాచురల్ ఫార్మింగ్ కి ఏ విధంగా ఎలాంటి వ్యత్యాసం ఉంటది, సో ఇవన్నీ కూడా మీకు నేను టోటల్ గా ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మీకు, ఇవన్నీ కూడా మీకు వచ్చి ఇక్కడ స్టే చేస్తానికి కాటేజెస్ మీరు నిర్మిస్తాం. ఇవి కూడా ఈకో ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట. ఈ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఆల్రెడీ 5 కన్స్ట్రక్ట్ అయినాయి అక్కడ మీకు చూస్తే బయట. ఓకే, నేను చూసాను సార్, అక్కడ 5 కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి, మిగతా కూడా ఇంకొక 5 వాళ్ళు ఏం చేస్తామంటే డైలీ వీకెండ్స్ లో వస్తే ఇక్కడ స్టే చేస్తారు నైట్. ఓకే, నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇది కూడా మీకు మొత్తం కూడా చూస్తే ఇక్కడ వేసినంత కూడా డేట్స్ వేసినాం మేము. ఈ డేట్స్ కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తాము. మా కంపెనీ ఒక మాట చెప్తుంది, ట్రెడిషనల్ అగ్రికల్చర్ కి టెక్నాలజీని యాడ్ చేస్తామని చెప్తాం అనమాట. ఓకే, సాంప్రదాయ వ్యవసాయానికి సాంకేతిక ఏ విధంగా చేస్తాము, ఏమేమి టెక్నాలజీ వాడతాం అనే దాని గురించి కూడా మీకు షార్ట్ గా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అక్కడికి వెళ్దాం సార్. రైట్, ఇక్కడ మేము ఏం చేస్తామంటే సాంప్రదాయ వ్యవసాయానికి అంటే ట్రెడిషనల్ అగ్రికల్చర్ అంటే ఆర్గానిక్ గో ఆధారిత అగ్రికల్చర్ కు టెక్నాలజీని యాడ్ చేస్తాం. సో ఈ టెక్నాలజీ అని చెప్పి మీరు చూస్తే మీకు మొత్తం నేను చూపిస్తా సార్. ఇప్పుడు దాదాపు ఈ చుట్టూ మాకు 650 ఎకరాల ల్యాండ్ ఉందండి. 650 ఎకర్స్ మొత్తం 650 ఎకర్స్ ల్యాండ్ ని టోటల్ ప్రతిరోజు మానిటర్ చేసేది, శాటిలైట్ మానిటర్ చేసేది. ఓకే, శాటిలైట్ మానిటర్ చేసి ఇక్కడ ఉన్న చెట్టు ఇప్పుడు ప్రజెంట్ ఉంది మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ ట్యాగ్ ఉంది కదండి. అవును సార్, చెట్టు ట్యాగ్ ఉంది కదా. అవును, ఈ చెట్టు ట్యాగ్ ఈ చెట్టుకు కావాల్సిన పోషకాలన్నిటి కూడా శాటిలైట్ ద్వారా మానిటరేషన్ ద్వారా వస్తుంది అనమాట. ఎవ్రీడే డేటా మన దగ్గర ఉంటుంది. ఈ చెట్టుకు కావాల్సిన డేటా మొత్తం మన దగ్గర ఉంటుంది. ఓకే, A43 ఇది అందులో చిప్ ఉంటుంది ఒకటి. ఈ చెట్టుకు కావాల్సిన ఏదైతే మినరల్స్ కావాలనో, ఓకే, ఏదైతే మినరల్స్ కావాలనో, ఏ పోషకాలు కావాలనో టోటల్ గా మనకు ఎవ్రీడే మనకి దీని మొత్తం డేటా వస్తుంది మనకు. దీన్నే రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అంటారు అనమాట. సార్ మీరు వ్యవసాయం సాంప్రదాయం అంటున్నారు, దాంతో పాటు సాంకేతిక అంటున్నారు, అసలు సూపర్ కాంబినేషన్ సార్ అది. సో దీన్ని ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు ఖచ్చితంగా మీకు నేను చూపిస్తాను. నేను సిస్టమ్ మొత్తం చూపిస్తే ఈ చెట్టుకు కావాల్సిన పోషకాలు ఏంటి, ఇక్కడ ఉన్న నత్రజని ఏమున్నది, ఎన్పికే ఎంత ఉన్నది, తర్వాత నెక్స్ట్ జింక్ ఎంత ఉంది, కార్బన్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ వచ్చే వాటర్ లో పిహెచ్ ఎంత ఉన్నది, సరే సాయిల్ ఎంత పిహెచ్ ఉన్నది, వాటర్ లో టీడీఎస్ ఎంత ఉన్నది. సో ఇవంతా కూడా రోజు ఎవ్రీడే మానిటర్ చేస్తారు అనమాట. సార్ గ్రేట్ సార్, అసలు ఇది డేట్ ఖర్జూర చెట్టు ఎంత 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 బాగుందో చూడండి. బలంగా ఉంది, నీట్ గా మంచి గ్రోత్ బాగుంది అనమాట. సో ఇది నాకు కొత్తగా ఒకటి అనిపించింది సార్, అంటే ఖర్జూరం అనగానే మనం గల్ఫ్ దేశాల్లోనూ దుబాయ్లోనూ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. అంటే సంపంగి ఓన్లీ అంటే మిగతా అన్నీ చూస్తే నేను ఇందాక వచ్చినప్పుడు ఇప్పుడు చూస్తే కూరగాయలు మిగతా అన్నీ కూడా ఉన్నాయి. వై ఖర్జూరం అంటే అనేది ఏదన్నా కాన్సెప్ట్ అనుకున్నారా, లేకపోతే అంటే ఫ్రూట్స్ లలో కింగ్ ఖర్జూరే కదా సార్, అట్లా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మాకేంటంటే ఇక్కడ మా ఫామ్ లో ఏంటంటే మాకు వ్యవసాయం అంటే ఫుడ్ మనం తినే ఆహారంతో పాటు మనకు డబ్బులు కూడా ఇక్కడ రావాలి. సో దానికి మనం ఏం చేస్తున్నాం అంటే కమర్షియల్ క్రాప్ ఒకటి వేసుకోవాలి. ఆ కమర్షియల్ క్రాప్ చాలా మంది చేస్తారంటే ఎర్రచందనము, శ్రీగంధము, టేకు అని వేస్తూ ఉంటారు. అంతా కమర్షియల్ క్రాప్ అంటారు. అవి వస్తే అది ఎవరికి తెలియదు. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వచ్చే పంట రావాలి, దాంతో పాటు అది ఆదాయంగా ఉండాలి, మనకు ఖచ్చితంగా ఉండాలి. సో అది
ఆ వచ్చే ఆదాయం కూడా తినే ఫుడ్డే ఉండాలి. సో కాబట్టి Food అలా మీద, ఏదైనా రీసెర్చ్ okay. చేసినప్పుడు మాకు ఖర్జూర అయింది. ఇది గత 12 సంవత్సరాల నుంచి కూడా మేము ఇండియాలో కల్టివేట్ చేస్తున్నాము. ఓకే. సో దాంట్లో సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ మేము పెట్టినాం అనమాట. ఇవి కూడా చాలా గ్రోత్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు కొన్ని చెట్లకు ఫ్రూట్స్ కూడా వచ్చినాయి, మీకు చూపిస్తాయి. ఓకే సార్, రైట్ సో సార్. మనం వెళ్దాము. ఓకే. నారాయణగిరి ప్రాంతంలో విపరీతమైన రాళ్ళు ఉంటాయండి, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. సో ఈ రాళ్ళని ఫస్ట్ సాయిల్ ప్రిపరేషన్ లో ఫస్ట్ ఆ రాళ్ళని ఏరుతాం మేము. ఏరిన తర్వాత రెండో ప్రాబ్లం టాస్క్ ఏంటంటే ఇక్కడ ఈ నేల గట్టిగా ఉంటుంది, గట్టి నేల చాలా గట్టిగా ఉంటుంది అనమాట. సో ఈ గట్టి నేలని మనం లూజ్ చేసేసుకుంటాం. సో ఈ విధంగా లూజ్ చేస్తాము. సో ఇదంతా కూడా సాయిల్ ప్రిపరేషన్ ఉంటుంది. అంటే గట్టి నేలని రాళ్ళు ఏ విధంగా ఏరుతాము, రాళ్ళు ఏరే మిషన్ మా దగ్గర ఉన్నది. రాళ్ళు ఏరిన తర్వాత దాన్ని లూజ్ చేస్తాం. ఆ లూజ్ ఏ విధంగా చేస్తాం అనే దాని గురించి మనం ఒకసారి బ్రష్ చేసుకున్న తర్వాత దాన్ని చేద్దాం. తప్పకుండా. ఓకే. సో ఇదంతా కూడా మనం ఫార్మింగ్ అగ్రికల్చర్ చేసేది అనమాట. సో దీంట్లో ఏంటంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వెజిటేబుల్స్ అని పండిస్తాము. సో దీంతో పాటు మాకు అక్కడ ముందు బాటనికల్ గార్డెన్ ఉంది. సో బాటనికల్ గార్డెన్ లో మనకు వచ్చేసి ఔషధ మొక్కలు ఉంటాయి. ఔషధ మొక్కలతో పాటు మనకు ఫ్రూట్ బెర్రీస్ కూడా ఉంటాయి అనమాట. పిల్లలకు నెక్స్ట్ జనరేషన్స్ కి ఏదైతే అగ్రి టూరిజం మనం డెవలప్ చేయాలనుకుంటున్నాం కదండి, సో వాళ్ళకి అక్కడ అగ్రి టూరిజం లో ఎన్ని రకాల అగ్రికల్చర్స్ ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ కాటేజెస్ మనము అక్కడ వచ్చి మనకు వచ్చిన వాళ్ళ కోసం అది మనం పెట్టుకున్నాము. ఓకే. అలా కాకుండా నేను వచ్చి ఉండడానికి, నా ఫ్యామిలీ వచ్చి ఉండడానికి నేను ఒక ఇల్లు కట్టుకుంటున్నా. ఆ ఇల్లు చూపిస్తాను మీకు, నేను ఒకసారి చూస్తాను సార్. సో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకో 2 రోజులలో మనం అక్కడ మనకు చేసుకోవచ్చు అనమాట. ఓకే, మొత్తం అంతా రెడీ అయిపోతుంది సార్. రెడీ అయిపోతుంది. సో దీంతో పాటు ఒక 1 ఎకర్ ల్యాండ్ లో నేను ఏం చేద్దాం అనుకుంటానంటే, నా ఇంటికి కావాల్సిన కూరగాయలు అవుతున్నాయో నా చేత పండించేసుకొని నేను నా పిల్లలు తినాలనేది నా సంకల్పంతో పెట్టుకున్నాను అనమాట. సో ఈ ఫామ్ హౌస్ తర్వాత దాని ముందున్న 1 ఎకర్ ల్యాండ్ లో ఓకే నాకు కావాల్సిన వెజిటేబుల్స్ మొత్తం నేనే పండించేస్తాను. ఇది ఇక్కడ ఇది సార్ ఇప్పుడు ఇది ఉందండి, చూపిస్తారు మీకు. సో ఇది మేము కట్టుకుంటున్నాము, నా పర్సనల్ కట్టుకుంటున్నాను అనమాట ఇది. ఓకే. సో మొత్తం టోటల్ గా చెక్కతో కడుతున్నాము. సో ఎక్కడ కూడా మనం కాంక్రీట్ వాడాము. ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేచర్ ని మనం ఎంజాయ్ చేయాలి, నా పిల్లలు కూడా నేచర్ ఎంజాయ్ చేయాలన్న ఆలోచనతో ఒక ఆలోచన కట్టుకుంటాను అనమాట. ఇంకో 1.5 మంత్లు ఇది కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది ఉంది కదండి, ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, ఇది నా పర్సనల్ యూజెస్ కోసం మొత్తం టోటల్ గా దున్నిందంతా కూడా నేనే దున్నా, ట్రాక్టర్ వేసుకుని. లాస్ట్ వీక్ నేను దున్నా, లాస్ట్ సండే. ఓకే. ఇది సార్ ఇది మొత్తం కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ నాకు ఇంటికి కావాల్సిన కూరగాయలు ఏవైతున్నాయో, మా పిల్లలకు మేము తినాల్సిన, మా ఫ్యామిలీ ఏదైతే తింటుందో అవన్నీ నేనే పండించాలి. అంటే ఇక్కడ ఎంత మిగతా అంతా కూడా మా వాళ్ళు పనిచేస్తారు. ఓకే. సో వాళ్ళు చేసిన దాన్ని నాకు కాకుండా నా దాంట్లో నేనే తీసుకొచ్చి ఎవ్రీ సండే వస్తా కాబట్టి ఎవ్రీ సండే కావాల్సిన అన్ని తెంపుకొని పోతాను అనమాట. సో దాని గురించి అదొక షోక్ నాకు, సో అదొక ఆనందము. సో దాని గురించి ఒక ప్రయత్నంలో మేము మొత్తం ప్రిపేర్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ టైం మీరు విజిట్ చేసినప్పుడు కంపల్సరీ అన్ని మీరు చూద్దాం. సో ఈ 10 ఎకరాలలో మనం ఏంటంటే రైట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం మెడిసినల్ ప్లాంట్స్ వేసినాము. ఈ 2 ఫ్రూట్స్ ఉన్నాయి, ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి అనమాట. ఈ సో ప్రతి పిల్లలు వచ్చినప్పుడు మీరు బ్రెడ్ చేసిన తర్వాత మీకు ఇస్తే అందులో ఫ్రూట్స్ కట్ చేసుకొని తింటారు. మీరు తింటే ఎటువంటి కడుక్కోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి కెమికల్స్ ఏమి ఉండవు. మీరు తింటే మీ చిన్నప్పుడు తిన్న ఫ్రూట్ మీరు ఒకసారి మీరు 2 లోపల జాంకాయలు అయి ఉన్నాయి, మీకు చేద్దాం ఒకసారి, బ్రెడ్ చేసుకున్నదే చేద్దాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ ఇందాక వాటర్ అని చెప్పాను కదా. అవునండి. వాటర్ తో పాటు ఇక్కడ మాకు కూడా ఇక్కడ పాండ్ కూడా, అంటే నేను అగ్రికల్చర్ కి ఇది వాడటానికి ప్లస్ నాకు ప్లెజెన్స్ ఉండడానికి వాటర్ కూడా ఇక్కడ పాండ్ నుంచి చేసిన అనమాట. ఇక దీని చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. దీంట్లో రిపేర్స్ కాగానే దీన్ని మొత్తం వాటర్ నింపేస్తాము. ఓకే. వాటర్ నింపేసేసి జస్ట్ ఇక్కడ మనం ఇక్కడ కూర్చోడానికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ కూర్చొని మట్టింగ్ పెట్టుకోవడానికి ఇటు వాటర్ ప్లస్ గ్రీనరీ, సో ఇటు మధ్యలో అన్నిట్లలో మంచి ఆలోచనతో చేయిస్తున్నాం అనమాట. దీనికోసం నా ఫామ్ హౌస్ గురించి దీనికోసమే దీన్ని కూడా చదువుకున్నాము. అంటే 2 విధాలుగా యూజ్ అవుతుంది ఇది. ఒకటి వచ్చేసి నాకు వాటర్ కావాలి కాబట్టి ఇది డ్రిప్ కోసం వాడతాము. అట్ ద సేమ్ టైం ఇది కూడా నాకు ఇక్కడ కూర్చొని ప్రెజెంట్గా ఉండడానికి బాగుంటుందని సో దీనికి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మీకు ఏంటంటే మా దాంట్లో మీకు కాటేజ్ అని చెప్పినా కదా, ఇక్కడ వచ్చి స్టే చేస్తానికి ఎంత బ్యూటిఫుల్ కాటేజ్ అంటే ఒక 5 స్టార్ అకామిడేషన్ లెక్క ఉంటుంది మీకు. ఒకసారి ఆ కాటేజ్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇదంతా 500 SFT మేము కన్స్ట్రక్ట్ చేసాము. సో ఒక ఫ్యామిలీ వస్తే ఆ ఫ్యామిలీ మంచిగా స్టే చేస్తానికి ఒక అనువైన ప్లేస్ అనమాట ఇది. ఒకసారి మీకు చూపిస్తాను నేను, చూద్దాము. సో ఇది 500 SFT మేము కన్స్ట్రక్ట్ చేసాము. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే
తక్కువలో ఎక్కువ విధంగా చూడాలని చెప్పి చూస్తున్నాను అనమాట. Okay. జస్ట్ ఒక ఫ్యామిలీ ఉండి స్టే చేసానికి ఒక Okay. చిన్న బెడ్రూమ్, వాష్రూమ్, సో మొత్తం AC స్టోరేజ్ ఉంది. కోసము ఏసీ, సో ఇదంతా కూడా ఒక చిన్న ఫ్యామిలీకి, ఒక ఫ్యామిలీ వచ్చి స్టే చేసానికి సో మంచిగా పెట్టినాం. పైన కూడా మీరు చూస్తే ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పేసి మనం పైన వెదురుతోటి పైన గడ్డి వేసినాం. ఓకే గడ్డి కూడా మనం వైజాగ్ నుంచి తెప్పించినాం అనమాట. ఓకే చల్లగా కూల్గా ఉంటుంది. కూల్గా ఉంటుంది. సో ఇది వర్షాకాలం, ఎండాకాలము కూల్ ఉంటుంది, చలికాలం వేడిగా ఉంటుంది అనమాట. జస్ట్ చిన్నగా బాగుంటుంది. ఇక్కడ ఒక సోఫా కూడా వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కూడా మీకు ఏంటంటే నుంచి బయట ఇది చూసారా? ఎంట్రీ ఇది ఎంట్రన్స్ అండి. అది బాల్కనీ. మనం బాల్కనీ నుంచి ఎంటర్ అయినా అసలు వాసనకి ఇట్లా ఎంటర్ కావాలి. బా, సో చూడండి ఎంత చక్కగా. చల్లగా ఉంది సార్. సో ఇక్కడ చాలా అసలు ఈ ఆ, గాలి ఇది చూస్తే ఎంటర్ అవుతుంది అనమాట. ఎంటర్ అయితే ఇక్కడ మంచిగా కూర్చొని పొద్దున్నే మనం ఇక్కడ కూర్చొని సాయంత్రం పూట బ్రష్ చేసుకున్నా కానీ కూర్చున్నా కానీ సూపర్ గా అనిపిస్తుంది అనమాట. ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదండి, ఈ అవును చెట్లన్నీ కూడా సంపంగి చెట్లు. మీకు పూలు వాసన చూస్తే మీరు సంపంగి పూలు మీరు వైజాగ్ లో ఏ విధంగా అయితే చూసిర్రో సో ఆ విధంగా మీకు మొత్తం టోటల్ మీకు చూపిస్తాను నేను. రైట్ సార్. ఈ చెట్టు దగ్గర ఒకసారి మనం సంపంగి ఫ్లవర్ చూద్దాము. ఈ సంపంగి ఫ్లవర్ రైట్. సంపంగి వనంలో, సంపంగి వ్యవసాయ క్షేత్రంలో సంపంగి ఫ్లవర్. సంపంగి వ్యవసాయ క్షేత్రంలో సంపంగి పువ్వుని చూస్తున్నాను. బా చాలా అందుకే సార్ మీ లోగోలో కూడా ఇలాగే ఉంటది కదా? ఇది ఉంటుంది. అదే లోటస్, లక్ష్మీదేవికి కూర్చున్నాక లోటస్ అనమాట. ఓకే. సో ఇది మాది ఈ సంపంగి ఫ్లవర్ అనమాట. చూడండి. రైట్. సంపంగి వ్యవసాయ క్షేత్రంలో సంపంగి ఫ్లవర్, ఇలా దీనికి సంబంధించి సంపంగి వనం సార్ ఇది, దీని పేరు సంపంగి వనం అండి. ఇదంతా సంపంగి వనం. ఓకే. సో అన్ని రకాల చెట్లు ఉంటాయి దీంట్లో? సంపంగి చెట్లు ఉంటాయి అన్ని సంపంగి ఓకే. ఇప్పుడు వచ్చి మా కస్టమర్లు వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ స్మెల్ ఓకే. నైట్ ఈవినింగ్ ఇక్కడ కూర్చున్నప్పుడు ఓకే. ఆ స్మెల్ తోటి నైట్ బాగా ఈవినింగ్ బాగా వస్తుంది అనమాట ఇది. ఓకే. సో వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఇక్కడ కూర్చుంటే మంచి ఎంజాయ్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ నేచర్ కూడా మనకు దగ్గర తర్వాత మన ఇక్కడ నేచర్ తో పాటు మనము మెడిసిన్ వాల్యూస్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ తమలపాకు కూడా వేసాం. చూడండి, ప్రతి ఇంటి ముందు తమలపాకు చెట్లు ఉంటాయి మాకు ఇక్కడ. ఓకే. అవి పెరుగుతాయి కొద్దిగా. సో ప్రతి ఇంటికి ముందు తమలపాకు చెట్టు ఉండదు. ఆ తమలపాకు చెట్టుతో పాటు మనకు సంపంగి ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. నారాయణ ఖేడ్లో ఉన్నటువంటి సంపంగి బయో ఫార్మ్స్లో ఇక్కడ సంపంగి న్యాచురల్స్ తయారవుతున్నాయి. నిజంగా చూస్తే సంపంగి న్యాచురల్స్కి ఒక సెట్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే అన్నీ కూడా ఇక్కడ చాలా న్యాచురల్గా పండిస్తారు, ఎక్కడ కూడా కెమికల్స్ వాడరు. సంపంగి బయో ఫార్మ్స్లో సంపంగి న్యాచురల్స్ ఇది ఎక్కడైతే తయారవుతున్నాయో, ఎక్కడైతే వాళ్ళు తయారు చేస్తారో అక్కడ ఉన్నాను. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఎలా తయారు చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి, వీటన్నిటి కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. సంపంగి న్యాచురల్స్లో బెల్లం ఎలా తయారు చేస్తారు, అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటి గురించి మనం తెలుసుకుందాం. రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం రమేష్ గారు. సార్ ఈ బెల్లం తయారీ తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ న్యాచురల్స్లో. అయితే వాస్తవానికి ఇక్కడ ఏంటంటే ఆర్కే మామూలుగా బెల్లం తయారంటే ఇది అనకాపల్లి ఆంధ్ర సైడ్ అనుకుంటారు, బట్ ఈ ఏరియాలో కూడా మనకు బెల్లం తయారవుతుంది. ఓకే. ఇక్కడ ఎక్కువ మోతాదులో చెరుకు పండుతుంది అనమాట. సో నేను ఇందాక మీకు చెప్పినట్టు మనకు ఇక్కడ మా సంపంగి న్యాచురల్స్ లో ఏంటంటే కల్టివేటర్స్ మేమే, అంటే చెరుకు ఆర్గానిక్ వేలో పండిస్తాం. ఓకే. చెరుకుకి ఎటువంటి పెస్టిసైడ్స్ మేము కొట్టాం, పెస్ట్ కట్టకుండా న్యాచురల్ బయో ఫెర్టిలైజర్స్ కొట్టేసి సో అదే చెరుకుని తీసుకొచ్చి ఇక్కడ మేము ఇక్కడ ప్రాసెస్ చేస్తాము. అంటే ఈ మిషన్ లో పెట్టేసి దీని నుండి చెరుకు పాలు వస్తుంది, ఇక్కడ నుంచి చెరుకు పాలు తీస్తాము. సో తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుండి మనం అక్కడ చెరుకు దగ్గర తీసుకెళ్తాం మిమ్మల్ని. ఓకే సార్. సో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనము ఈ చెరుకుని ఇందులో చెరుకు పాలు పోసిన తర్వాత దీన్ని వేడి చేస్తాం అనమాట. ఓకే. అంటే ఇక్కడ ఏ ఒక రకంగా కెమికల్స్ మనం వాడము. కెమికల్స్ ఎక్కడ కూడా ఏం కెమికల్ వాడకుండా ఇది చెరుకు పాలు ఇక్కడ మీరు చూస్తే ఈ చెరుకు పాలని మనం ఏం చేస్తామంటే ఒక నియర్లీ ఒక 3 hours దీన్ని ఇలానే చేసినప్పుడు పాకంగా తయారవుతుంది సార్. ఓకే. సో పాకంగా తయారైనప్పుడు దీంట్లో మొత్తం కూడా మనకు పైన లేయర్ ఒకటి వస్తుంది చూసిరా? అవును సార్, వైట్ కలర్ లేయర్ కనిపిస్తుంది వస్తుంది కాబట్టి అదంతా తీసి పక్కన పెట్టేస్తాం అనమాట. ఓకే. ఇలా తీసిన తర్వాత ఇది ఒక 3 hours మనం ఇట్లనే వెయిట్ చేసిన తర్వాత ఇది పాకంగా తయారై సార్. సో ఈ పాకంగా తయారైనది మనకు గడ్డలకి బెల్లం అవుతుంది అనమాట. బెల్లం అవుతుంది. ఓకే. ప్రాసెస్ ఎన్ని అవర్స్ చేయాల్సి వస్తుంది సార్? 3 to 4 hours చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎక్కడ కూడా కెమికల్స్ ఎక్కడ మీరు కెమికల్స్ జస్ట్ చెరుకు రసం తీసుకొచ్చి వేడి చేసి మనం ఇది చేస్తున్నాం అంతే.
సంపంగి న్యాచురల్స్ తయారు చేయడంలో బయో ఫార్మ్స్లో దేన్ని కూడా వేస్టేజ్ ఉండదు. ప్రతిదీ కూడా అంటే చెరుకు బెల్లం కోసం తయారు చేసిన చెరుకు ఏదైతే ఉందో ఆ చెరుకును కూడా ఇక్కడ వేడి చేసి దాన్ని తీసుకెళ్ళి ఎరువులా వాడటం అనేది నిజంగా చాలా మంచి బాగుంది సార్. అంటే ప్రతిదీ కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. సంపంగి న్యాచురల్స్లో ప్రాసెసింగ్ యూనిట్లో ఉన్నాము మేము. రమేష్ గారితో ఉన్నాము. ప్రాసెస్ అంటే దాల్ అంటే ఏదైతే ఈ పప్పులు ఎలా తయారు చేస్తారు, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందని కూడా రమేష్ గారిని అడిగేస్తాం సార్. ఓకే, అయితే ఇక్కడ మనము ఇది మన ఓన్ ప్రొడక్ట్ అన్నమాట సార్. ప్రీమిసెస్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 9 టైప్ ఆఫ్ దాల్స్ ని మనం ప్రాసెస్ చేస్తామండి. 9 రకాలు. 9 రకాల దాల్. ఈ 9 రకాల దాల్స్ ని కూడా పప్పులను కూడా మేమే కల్టివేట్ చేస్తాం. ఓకే, అంటే మేమే కల్టివేటర్స్. సో విత్తనం తయారీ దగ్గర నుంచి కూడా మొత్తం మనమే చేస్తాం అనమాట. విత్తనం తయారీ, దాని తర్వాత నెక్స్ట్ మేమే పండించడం, ఆ పండించిన దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తాం అనే దాని గురించి మీకు చూపిస్తాను అనమాట. చూద్దాం సార్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ పూర్వంలో మనకి ఇంతకుముందు పూర్వంలో చాలా మంది ఏం చేసేవాళ్ళు, మన కందుల్ని వేయించుకొని దాన్ని ఇసురుకొని తినేవాళ్ళు. అవునండి, బాగుండేది. అవును, ఇసురుతారు ఇట్లా మంట మీద. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మేము కూడా అదే చేస్తాం. అంటే ఏం చేయాలి అంటే వేడి చేయాలి. ఓకే, వేడి చేస్తే టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మేము పండించిన కందులు అంటే ఇవి. సో ఇక్కడ ఇలా రాగుంటాయి అనమాట. ఓకే, సో ఈ కందులు ఏం చేస్తాం అంటే ఇందులో మొత్తం టోటల్ గా డస్ట్ ఉన్నది, చిన్న అన్ని రాళ్ళు ఉంటాయి, అన్ని ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు రాళ్ళను మొత్తం కూడా ఇది గ్రేడింగ్ చేస్తుంది. రాళ్ళు డస్ట్ అంతా గ్రేడింగ్ చేస్తుంది. ఓకే, గ్రేడింగ్ చేసేసి దీంట్లో పోయి ఇందులో మొత్తం గ్రేడింగ్ చేసేసుకొని ఓకే కందులు ఏరైతే రాళ్ళకి రాళ్ళు ఏరైతాయి. ఓకే, ఏరేసిన తర్వాత ఇక్కడ నుంచి కందులు ఏం చేస్తాయంటే సార్ ఇక్కడ మన డస్ట్ అంతా వస్తుంది అనమాట ఇలా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఇళ్ళ నుంచి పోయి అక్కడ బాయిలర్ లో ఉంటాయి. ఓకే, 3 days మేము బాయిల్ చేస్తాం దాన్ని, కట్టెలతో బాయిల్ చేస్తాం. అంటే ఇక్కడ అది బాయిలర్ చూపిస్తాం మీకు. ఓకే, రైట్. సో బ్యాక్ సైడ్ బాయిలర్ ఉంటుంది, దాంట్లో కట్టెలు వేసి మనం వేడి చేస్తాం అన్నమాట సార్. సో వేడి చేసిన తర్వాత అక్కడ నుండి ఆ 3 days బాయిల్డ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనకు ఈ పైపు నుంచి ఇందులోకి వచ్చి ఇక్కడ మిల్ అయిన తర్వాత ఇందులోకి వెళ్ళి మనకు సార్ పప్పుగా 2 భాగాలు విరుగుతుంది. పొట్టు ఊడిపోయి అంటే కంది గింజ అనేది పప్పులాగా అయిపోతుంది, పొట్టు ఊడిపోతుంది. ఓకే, సో ఊడిపోయిన తర్వాత అక్కడ నుండి మనం ఏం చేస్తామంటే ఈ మిషన్ లోనే పొట్టు పప్పు వేరైపోయి 2 భాగాలుగా అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ ఈ మిషనరీలోకి వస్తుంది. ఇట్లా ఆ పైపు నుంచి ఆ మిషనరీలోకి ఇట్లా వచ్చేసి ఈ మిషనరీలో ఏంటంటే మనకు పప్పు మొత్తం కూడా క్లీన్ గా, అంటే ఇందులో డస్ట్ గిజంతా మొత్తం తీసేసుకొని కేవలం పప్పు లెక్క ఉంటుంది అలా. ఓకే, సో ఆ పప్పు ఎలా వస్తుందో మీకు చూపిస్తే ఇక్కడ నేను. రైట్ సార్. సో ఈ మిషనరీలో ఇక మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకు ఈ మిషనరీ నుంచి ఇలా మనకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పప్పులో ఇక్కడ చూస్తే ఇక్కడ గ్రీనిష్ ఉన్నది, రెడ్ ఉన్నది, బ్లాక్ ఇవన్నీ ఉన్నాయి కదా. అవును సార్. ఒకటి చిన్నగా పెద్దగా ఉన్నాయి కదా. అవును సార్. సో ఇక్కడ నుండి ఏం చేస్తామంటే ఈ మిషనరీలోకి పంపిస్తాం మేము. ఓకే, దీంట్లోకి వేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఇది గ్రేడింగ్ చేస్తుంది మొత్తం, టోటల్ గ్రేడింగ్ చేసేసుకొని ఇక్కడ ఏదైతే మనకు బనికిరాని ఉన్నాయో అంటే నూక కానీ సన్నది కానీ, తర్వాత నెక్స్ట్ ఈ గ్రీన్ మొత్తం కూడా ఇది మొత్తం టోటల్ గా గ్రేడింగ్ చేసేసుకొని మంచి పప్పును మాత్రం ఇక్కడ మనకి పంపిస్తారు అనమాట. ఇక్కడ నుంచి అవుట్ వస్తుంది ఇక్కడికి. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే సార్ ఇక్కడ నుంచి వచ్చి మనం కొద్దిగా ఇక్కడ మనం పాలిష్ చేస్తాం. ఓకే, సో పాలిష్ ఎలా చేస్తాము అంటే న్యాచురల్ పాలిష్ చేస్తాం. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ పప్పుని తీసుకొచ్చి ఇక్కడ మనం పోయటం వల్ల ఈ మిషన్ లో పోయితే ఈ మిషన్ లో జస్ట్ రోల్ అవుతాయి అంతే. ఓకే, ఇక్కడ ఏముండదు ఇందులో. ఈ రోల్ అవ్వకుండా అయ్యి ఇక్కడ నుండి రోల్ అవ్వకుండా ఇక్కడికి వస్తాయి, ఇక్కడ నుంచి రోల్ అవ్వకుండా ఇక్కడికి వస్తాయి, ఇక్కడ కిందకి వచ్చి ఈ నుండి మనకి ఇక్కడ కిందకి వస్తాయి మొత్తం టోటల్ గా ఇక్కడ. సో ఎప్పుడైతే ఇక్కడ అవుతుందో అంటే ఇక్కడ మనం ఏమి యాడ్ చేయము, కెమికల్స్ ఏమి యాడ్ చేయము. సో ఈ విధంగా మనకు అక్కడ ఉన్న పప్పు ఈ విధంగా అవుతుంది అనమాట. ఇక్కడ ఏమి కలపము. ఓకే, సో ఇక్కడ ఇలా అయినప్పుడు ఇది ఏ గ్రేడ్ 1 పప్పు ఇది. ఓకే, చూడండి నేచురల్ గా మనందరం ఇంట్లో వాడుకునే పప్పు. యా, ఓకే, చాలా. సో ఇది మన గ్రేడ్ 1 పప్పు, ఇది 100% ఆర్గానిక్. దీన్ని ఏం చేస్తామంటే మాకు
బల్క్ ఆర్డర్స్ వచ్చినాయి ఇంటర్నేషనల్ గా మనం ఏదైనా కంట్రీస్ కి మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, సార్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ విధంగా మనము 30 కేజెస్ బ్యాగ్స్లలో ఇది A1 క్వాలిటీ అనమాట. ఓకే 30 కేజెస్ బ్యాగ్స్లలో మనము దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. ఓకే ఇక్కడ నుంచి ఎక్కడైతే 12 కంట్రీస్ ఎక్స్పోర్ట్ అవుతుంది. 12 కంట్రీలకి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది అన్ని. అనమాట. సో మీ పండించింది మన 12 కంట్రీస్ మన తెలుగు చాలా మంది దీన్ని కన్సూమ్ చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అమ్మడానికి రీటైల్ లో ఏం చేస్తామంటే ఇది హాఫ్ కేజీ ప్యాకెట్స్ ని మా పక్క షెడ్ లో అవును అక్కడ ప్యాకింగ్ సిస్టమ్ ప్యాకింగ్ చేసేసుకొని ఇక్కడికి మనం ఇక్కడ కన్సూమర్స్ ఇక్కడ పంపిస్తాం. ఇంటర్నేషనల్ అయితే ఇక్కడ పంపిస్తున్నాము. సో ఈ బస్తా ఇది 30 కేజీస్ 30 kgs బస్తాలు, నార్మల్ గా అయితే హాఫ్ కేజీస్ 1 కేజీ. సో ఇట్లా 9 టైప్ ఆఫ్ పల్సెస్ ని మేము ఈ విధంగా ప్రాసెస్ చేస్తాం. కందిపప్పే కాదు మొత్తం 9 రకాల పప్పులు ఈ మిషనరీలో చేస్తాం అనమాట. ఒక బ్లేడ్ మార్చుకుంటే ఒక పప్పుకి ఒకటి వస్తుంది అనమాట. ఓకే సో ఇవన్నీ ఈ మిషనరీలోనే ఈ దిక్కనే మనం దాదాపు సంవత్సరానికి 500 నుంచి 600 టన్నుల పప్పుల్ని ఇక్కడ మనం ప్రాసెస్ చేస్తామండి. ఓకే సార్ నిజంగా రియల్లీ గ్రేట్ సార్. ఒకటి కాదు, ఒక కందిపప్పే కాదు, 9 రకాల పప్పులు, అన్ని దాల్సిన కూడా 5000 టన్నులు అండి. 500 టన్నులు ప్రజెంట్ లాస్ట్ ఇయర్ పంపించాము. ఈ ఇయర్ దాదాపు ఒక 300 నుంచి 350 ఎకరాలు మనం కల్టివేట్ చేస్తున్నాం. పెంచుకున్నాం. ఇంకా రావచ్చు, ఎక్కువ రావచ్చు. కాబట్టి నిజంగా 9 రకాల పప్పుల్ని ఇదే ప్రాసెసింగ్ యూనిట్లో ప్రతిదీ కూడా ఎక్కడ కెమికల్ వాడకుండా, ఎలాంటి ప్రాసెస్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో 9 రకాల పప్పుల్ని సంపంగి న్యాచురల్స్ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి సంబంధించి వాటిని అంటే 30 కేజీల బస్తాలు అవ్వచ్చు, దీంతో 12 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. దాంతోపాటు ఇక్కడ మన రాష్ట్రం, మన ఇండియాలో ఉన్న వాళ్ళకి హాఫ్ కేజీ ప్యాక్స్లో కూడా సంపంగి న్యాచురల్స్ కూడా దొరుకుతాయి. నిజంగా చూస్తే మార్నింగ్ నుంచి మేము సంపంగి బయో ఫార్మ్స్లో ఉన్నాము. దీనికి సంబంధించి ప్రతి చూస్తే చాలా న్యాచురల్గా ఉంది. నిజంగా ఐఎమ్ సో ఇంప్రెస్డ్ సార్. బాయిలర్ అని చెప్పాను కదా. సో బాయిలర్ అనేది ఇది ఇక్కడ బాయిలర్. సో దీంట్లో ఏం చేస్తామంటే మనము ఇక్కడ ఈ బాయిలర్ లో చాలా మంది గ్యాస్ తో గానీ ఇంకో వివిధ రకాల పవర్స్ తో దీన్ని బాయిల్ చేస్తారు. బట్ మనం ఏంటంటే మేము ఖచ్చితంగా మేము ఏం చెప్తాం, న్యాచురల్ పద్ధతిలో ఆర్గానిక్ న్యాచురల్ పద్ధతిలో అంటున్నాం కాబట్టి న్యాచురల్ గా కట్టెలతో మేము చేస్తాం అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఈ బాయిలర్ ఇది సార్, ఈ బాయిలర్ లో ఇక్కడ కట్టెలేస్తాం మనం. ఓకే చూడండి. సో కట్టెలేసిన తర్వాత ఇక్కడ వేడి చేస్తారు. ఇందులో నుంచి వేడి నుంచి వేడి ఇందులోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మనం పండిన మంట ఏదైతుందో అది వేడి ఇందులోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మోటార్ తిరగడం వల్ల ఫ్యాన్ ద్వారా అందులో అక్కడ బాయిలర్ లోకి వెళ్తుంది అనమాట వేడి ఏదైతుందో. సో ఈ బాయిలర్ నుంచి మనం న్యాచురల్ గా పండించిన వేడి మొత్తం కూడా మీరు అక్కడ పైన చూస్తే ఆ పై నుంచి బాయిలర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. బాయిలర్ నుండి మనకు బాయిల్ అయిపోయి అక్కడ నుంచి ప్రాసెసింగ్ యూనిట్ లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ప్రాసెస్ ఒకవేళ అన్ఫార్చునేట్ మనకు కట్టెలకు ఇబ్బంది అనుకున్నప్పుడు ఇది గ్యాస్ అండి. ఎల్పిజి గ్యాస్ ఉంది కదా, ఈ గ్యాస్ ఫిల్ చేసేసుకొని సో దీని నుంచి కూడా మనం చేసుకోవచ్చు. అంటే మనకు మన యూనిట్ లో 2 రకాల యూనిట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి గ్యాస్ తో ఉంది, ఒకటి వచ్చేసి కట్టెల పొయ్యితో కూడా. అయితే ఇక్కడ గ్యాస్ ఎక్కడ వేస్తామంటే మేము మాకు ఇక్కడ బల్క్ ఆర్డర్స్ వస్తాయి కదా, ఎక్కువ మన జస్ట్ మన ప్రాసెసింగ్ కోసం మా దాల్స్ కాకుండా మిల్లు ఖాళీ ఉన్నప్పుడు ప్రాసెసింగ్ వచ్చినప్పుడు ఇది వాడతారు. ఓకే. సో అక్కడ వాళ్ళకి అంటే వాళ్ళకి ఏది మనం అయితే నేచురల్ గానే ఉంటుంది, నేచురల్ గా ఇదే చేస్తాం, ఇదే పెడతాం. మన వీళ్ళకైతే బయట వాళ్ళకి మాత్రం ఇది చేస్తాం. ఓకే, వాళ్ళకి కావాలనుకుంటే దాన్ని కూడా మీరు ఇది కూడా ఉంది, మనకు కూడా ఆప్షన్ ఉంది. సో ఈ విధంగా మనం చేస్తాం. అంటే 100% మనం నేచురల్ పద్ధతిలోనే మనం చేస్తాం. సంపంగి న్యాచురల్స్ ఎలా తయారు చేస్తారు అనే ప్రాసెస్లో గానుగా ఆయిల్స్ అనమాట, ఆయిల్స్ ఎలా తయారు చేస్తారనే ఆ యూనిట్ దగ్గర ఉన్నాను. రమేష్ గారు ఉన్నారు. సార్ ఏంటి సార్ ఇది కొత్తగా మాకు అండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనము సంపంగి గానుగా ఆయిల్స్ ఇవి. సో ఇక్కడ వచ్చేసి మనం పల్లి ప్రజెంట్ అయితే మనం పల్లి ప్రాసెస్ చేస్తున్నాము. ఈ ఆయిల్స్ కూడా 9 టైప్ ఆఫ్ ఆయిల్స్ ని మనం ప్రాసెస్ చేస్తాం. 9 వీటిలో కూడా పప్పులు కూడా అంతే, పప్పులు 9, నవధాన్యాలు, నూనెలు. సో ఇక్కడ మీరు చూస్తే మా సంపంగికి బయట దొరికే గానుగ నూనెలకు డిఫరెన్సెస్ ఏంటంటే, సార్ మామూలుగా మనం ఏం చేస్తామంటే అందరూ కూడా గానుగ అనగానే ఒక 1000 రూపాయల లీటర్ కొనుక్కొని మేము హెల్తీ ఫుడ్ తింటున్న ఒక ఫీలింగ్ లో ఉంటారు చాలా మంది. హైదరాబాద్లో కూడా చాలా గానుగలు ఉన్నాయి, చెక్క గానుగలు ఉన్నాయి, రాయి గానుగలు ఉన్నాయి, మిషనరీ గానుగలు ఉన్నాయి. సో రకాలు ఉన్నాయి. సో అందరు కూడా ఏమనుకుంటారంటే ఇట్లా చచ్చి పల్లీలు వేస్తే నూనె వస్తుంది, అది కొనుక్కొని తింటారు. సో అది హెల్దీ అని ఫీల్ అవుతారు. బట్ నేనైతే అన్హెల్దీ అంట. ఎందుకు అంటే ఈ పల్లీని పండించింది ఇనార్గానిక్ పద్ధతిలో పండిస్తారు. లోపల కెమికల్స్ ఉంటాయి, లోపల వివిధ రకాల పద్ధతి కూడా మొత్తం కెమికల్స్ వాడి చేస్తారు. సో తీసుకొచ్చి జస్ట్ పల్లీలు తీసుకొచ్చి ఇందులో పోసి ఇది వచ్చే ఆయిల్ ని
హెల్దీ అని ఎలా చాలా మంది అంటాం? తింటా ఉంటారు అనమాట. మ్మ్. మా సంపంగిలో ఎలా అంటే ఈ పల్లీని మేము ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తాం, అవును 1 డ్రాప్ కెమికల్ కూడా వాడాం. ఓకే సో ఈ పల్లీని తీసుకొచ్చి ఇక్కడ మేము న్యాచురల్ పద్ధతిలో మనం ప్రాసెస్ చేస్తాం. ఓకే న్యాచురల్ పద్ధతిలో ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ అయిన ఆయిల్ని మనం ఇస్తున్నాం అన్నమాట. మళ్ళీ దాన్ని ప్యూరిఫై చేసుకుంటారు, దాని తర్వాత ప్యాకింగ్ చేసి కస్టమర్ కి అందిస్తాం. సో అంటే ఇక్కడ మా సంపంగి న్యాచురల్ 200% న్యాచురల్. ఓకే సంపంగి చేసే విధానం న్యాచురలే, అదే విధంగా ఇక్కడ మేము పండించే విధానం న్యాచురలే, అన్ని విధానం న్యాచురల్. అందుకోసం మీరు చూస్తే చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో ఆర్కే, ఐ థింక్ మీరు మీ చిన్నప్పుడు పండగ చేసేటప్పుడు ఆయిల్లలో అప్పాలు చేసేవాళ్ళు, గుర్తుందా? చేస్తున్నప్పుడు ఏం చెప్పారంటే కొద్దిగా పిల్లల్ని దూరం ఉండండి, ఆయిల్ పొంగే అవకాశం ఉంది అంటారు. అవును సార్, మీద పడుతుంది, చేతులు పడతాయి, పొంగుతుంది, ఇట్లా ఆయిల్ పొంగుతుంది, దూరం ఉండమని చెప్పేటోళ్ళు. ఓకే అవును సార్. అంటే ఆ రోజుల్లో నేచురల్ ఆయిల్ ఏదైతుందో ఆ నేచురల్ ఆయిల్ పొంగే ఒక తత్వం ఉంటుంది దానికి. కానీ ఇప్పుడున్న వచ్చే ఆయిల్స్ లో ఏదైనా ఎప్పుడైనా పొంగంగా చూసిరా మీరు? ఏముండదు, నీట్ గా క్లీన్ గా ఉంటది. సో అట్లా అనమాట. సో కాబట్టి నేచురల్ కి దానికి ఇది డిఫరెన్స్ ఉంటది. సో ఇక్కడ మీరు చూస్తే ఇది మనకు గానుగా వచ్చేసి రాతి గానుగా ఉన్నది. అవును, చెక్క, ఇది రోకలు అంటారు అనమాట. అవును, ఇది చెక్క రోకలు ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇది మొత్తం కూడా కోల్డ్ ప్రెస్ అంటే 1 డిగ్రీ సెల్సియస్ కూడా 0 డిగ్రీ సెల్సియస్ దీన్ని మనం ప్రాసెస్ చేస్తాం. ఇది ఒక వేడి లేకుండా చేస్తాం. కాబట్టి ఇందులో ఆయిల్స్ ఉండే ఎవ్రీ ఎసెన్షియల్ దీంట్లో ఉంటది, అది తిన్నప్పుడు మన బాడీకి అవుతుంది అనమాట. సో కాబట్టి ఇది మనం ఇక రాయికి చెక్కకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ చెక్కకి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది రాయి ఇష్టపడతారు. క్వాంటిటీలో ఏమైనా తేడా వచ్చే అవకాశం ఉంది సార్? రెండు సేమ్ వస్తుంది ఏదైనా కానీ. చెక్క అవ్వచ్చు, కేజీ ప్రాసెస్ చేస్తే 1/4 kg ఆయిల్ వస్తుంది సార్ మనకు. ఓకే ఓకే, కేజీ ప్రాసెస్ చేస్తే 1/4 kg ఆయిల్ వస్తుంది. ఓకే, సో కాబట్టి అది చేస్తాం. తర్వాత నెక్స్ట్ మీకు ఎలా ఆయిల్ వస్తుందని కూడా మీకు చూపిస్తాను నేను. ఓకే, దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత సార్ ఎంత టైం తీసుకునే అవకాశం ఉందా? ఒక 2 hours అలా ఉంటుందా? 2.5-3 hours పడుతుంది సార్ ఇది ఆయిల్ రావడానికి. ఓకే, సో టోటల్ గా ఇదంతా కూడా చూస్తే మీరు ఈ ఆయిల్ మొత్తం కూడా మనకు 2 hours మనకు అవడానికి అవుతుంది. సో ఇది వచ్చినా కూడా మనం తీద్దాం, ఎలా తీస్తారు అనేది కూడా మేము చూపిస్తాం తప్పకుండా. సో ఈ విధంగా తీసిన తర్వాత ఇది వచ్చిన ఆయిల్ ని తీసి మనము మళ్ళీ ఎండలో డ్రై చేస్తాం అనమాట. అంటే అందులో వాటర్ కంటెంట్ ఏదైనా ఉన్నా గానీ ఆ వాటర్ కంటెంట్ అంతా పోయటానికి ఎండలో డ్రై ఓన్లీ ప్యూర్ ఆయిల్ ఉండాలి. వాటర్ కంటెంట్ అంతా పోయిన తర్వాత, తేమ శాతం అంతా పోయిన తర్వాత అందులో వాటర్ ఆయిల్ ఉంటది. సో ఆయిల్ లో కూడా ఇందులో మనకు మడ్డి వస్తూ ఉంటది అనమాట. ఆ మడ్డిని కూడా మనం వడగడతాం, అంటే మామూలుగా ఏంటంటే అటు పెడితే తేరుకుంటది. సో తేరుకున్న దాని పైకి వచ్చిన దాన్ని తీసి మనం చేస్తాం. సో ఇది ఇంత పర్ఫెక్ట్ గా మనం ఆయిల్ చేస్తామండి. తర్వాత ఇందాక మనము వచ్చింది, ఇప్పుడు మనం వడగట్టిన తర్వాత ఇలా వస్తుంది ఆయిల్. ఓకే, ఇలా మనకి ఇలా వస్తుంది అన్నట్టు. చూడండి, ఎక్కడ కూడా కెమికల్స్ లేవు, ఏమి లేదు, వేడి చేయలేదు. మీ స్మెల్ చూస్తే నిజంగా న్యాచురల్ స్మెల్ అండి, న్యాచురల్గా ఉంది. నార్మల్గా వీటిలో ఎక్కడ కూడా కెమికల్స్ లేదు. జస్ట్ ఇలాంటి వాటిని మనం ఆయిల్స్ని మనం కూరల్లో కానీ వీటిలో వాడుకుంటే ఎంత హెల్తీగా ఉంటామో. అందుకే సంపంగి న్యాచురల్స్ ఏదైతే ఉన్నాయో, నవ నూనెలు, నవధాన్యాలు, తప్పకుండా మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం కూడా చేయండి. సంపంగి న్యాచురల్స్ ప్రాసెస్లో, సంపంగి బయో ఫార్మ్స్లో న్యాచురల్గా ఆర్గానిక్గా తయారు చేసిన పసుపుని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఉందో ఆ పసుపుని ఇక్కడ ఈ మిషన్ ద్వారా దంచి దానికి సంబంధించి ఇక్కడ ఏది కెమికల్స్ కూడా ఏమి వాడట్లేదు, జస్ట్ న్యాచురల్గానే ఇక్కడ ఇవి దంచి, దీంతో పాటు కారం కూడా, మిర్చి కూడా, ఇక్కడ మసాలాస్ అన్ని కూడా ఇక్కడ నుంచి చేస్తారు. ఓకే, ప్యాకింగ్ సిస్టమ్ దగ్గర తీసుకుంటాం. న్యాచురల్ గా పండించిన పంటను తీసుకొచ్చి ఇక్కడ కూడా న్యాచురల్ పద్ధతిలోనే దంచుకొని వాటిని న్యాచురల్ గానే కస్టమర్కి అందించే ప్రయత్నం చేస్తున్నారు సంపంగి వారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏం జరుగుతుంది సార్? నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సార్, మామూలుగా ఈ యూనిట్ వచ్చేసి మనము ఫిల్టర్ గురించి మనం చెప్పినాం కదండి సార్. మడ్డి అనేది వస్తుంది, అంటే మామూలుగా మన ఆయిల్ ని మనం ఫిల్టర్ చేస్తాం అనమాట. సో ఫిల్టర్ చేస్తానికి వచ్చినప్పుడు ఈ ఫిల్టర్ ఇలా వీటితో ఫిల్టర్, ఇది ఫిల్టర్ మిషన్, ఆయిల్ ఫిల్టరింగ్. ఓకే, అంటే లోపల ఏమైందంటే చిక్కదనం నుండి చిన్న ఉంటాయి కదా, అటు కూడా పైచి నీట్ గా క్లియర్ ఆయిల్ రావడం కోసం మనం ఈ మిషనరీ వాడతాం. ఈ ఫిల్టర్ జస్ట్ ఏం లేదు, ఇక్కడ పెద్ద ఇలా రాకెట్ సైన్స్ ఏం లేదు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం అది ఆయిల్ లో ఇది పెట్టేస్తాం. అవును, వాళ్ళకి ఆయిల్ పెట్టేసి మోటార్ ద్వారా వచ్చేసి ఇళ్ళకి వచ్చి దీంట్లో లేయర్ వైజ్ క్లీన్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి మనకి
ప్యూర్ ఆయిల్ అక్కడికి వస్తుంది. ఇక్కడ వస్తుందండి. ఓకే, సో ఇదొక పద్ధతి. ఇది ఆయిల్ ప్యూరిఫై చేసుకోవడానికి కోసం ఇదొక పద్ధతి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఇంతకు ముందు గానుగలో చూశారు, అవును ఇది కూడా ఆయిల్ మిషన్ సార్ ఇది. సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే అక్కడ మీరు చెక్క గానుగ అండ్ గానుగ చెక్క రోకల చెక్క ఉన్నది. అవును సార్, చెక్క ఉంది. ఇక్కడ మేము కుస్మ ఆయిల్ అని ఈ ఏరియాలో కుస్మ ఆయిల్ చాలా ఫేమస్. అంటే మామూలుగా ఆయిల్లో ఆలివ్ ఆయిల్ తర్వాత అంత నాణ్యమైనది, అంత హెల్దీగా ఉండదు. ఏంటంటే మన ఇది కుస్మ ఆయిల్. అవును. సో కాబట్టి ఈ కుస్మ ఆయిల్ మనం ఏం చేస్తామంటే ఆ చెక్క తగిలిన వెంటనే ఆ కుస్మలు మనకి ఆయిల్ చేదెక్కే అవకాశం ఉంటుంది. ఓకే. సో దాని గురించి మనం చేస్తామంటే ఈ మిషనరీని వాడతాం. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏం డౌట్ వచ్చు అంటే ఇక్కడ కోల్డ్ ప్రెషర్ అంటే మనకు కూల్ ప్రెషర్ ఏం ఉండదు కదా, కోల్డ్ ఉండదు కదా. ఒకవేళ ఆయిల్ని కనుక మనకు వేడి చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ వెళ్తాయని చెప్పేసి ఒకటి ఉన్నది కదా. అవును సార్. సో కాబట్టి దీంట్లో కూడా మనం ఒక టెక్నాలజీని వాడి దీంట్లో ఆయిల్ లేకుండా కోల్డ్ ప్రెస్ చేస్తాం. ఐరన్ తో చేసినా కానీ ప్రెస్ చేసి ఐరన్ ఇస్తాయి, బట్ కోల్డ్ ఉంటుంది అనమాట. ఓకే. జస్ట్ ఒక 60 degrees టెంపరేచర్ లోపల మనం చేస్తాం. ఓకే. సో కాబట్టి ఇది తీసేసి ఇక్కడ మన కుసుమల కోసం ఈ ఆయిల్ ని మనం ఈ మిషన్ ఓన్లీ కుసుమల కోసం వాడతాం. మిగతా ఆయిల్ కూడా మనం చేస్తాం అనమాట. ఓకే. తర్వాత రెండోది వచ్చేసి ఇక్కడ మీకు ఈ ఆయిల్ ద్వారా వచ్చిన ఏదైతే ఈ వేస్ట్ ఉంటుందో ఇదంతా ఏంటంటే కదా, ఇదే మనకు ఆయిల్ ద్వారా వచ్చిన ఆయిల్ తర్వాత మొత్తం ఈ పిప్పి వస్తుంది అనమాట. ఈ చక్కెర మొత్తం కూడా మాకు ఆవులకు పశువులకు మేము వాడతాము. దీంతో పాటు చాలా న్యూట్రిషియస్ దీంతో పాటు మనకు మా యొక్క బయో ఫెర్టిలైజర్స్ లో కూడా మేము దీన్ని వాడుకుంటాం అనమాట. కాబట్టి ఎక్కడ చూసినా గానీ ఎక్కడ వేస్టేజ్ లేదు, ఏది వేస్టేజ్ ఉండదు. ఓకే. అన్ని ఆర్గానిక్ గా ఉంటది, అన్ని వేస్టేజ్ లేకుండా యూటిలైజ్ చేస్తాం. అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ అని చెప్పేసి మాకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఒక అవార్డు ఇచ్చారు అనమాట. రూరల్ డెవలప్మెంట్ కోసం సస్టైనబుల్ అగ్రికల్చర్ నుంచి ఏది వృధా చేయకుండా ప్రతి దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. దానికోసం మన రీసెంట్ గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు మాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మేము వాడేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాకింగ్ యూనిట్. ఇందులో ప్యాకింగ్ కానీ మొత్తం ఇది అవుతుంది అనమాట. సో ఈ ప్యాకింగ్ కూడా మీకు ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను నేను. రైట్ సార్. ఈ ప్యాకింగ్ ఏంటంటే కూడా మీకు ఈ విధంగా ఆయిల్స్ ఇట్లా ప్యాక్ చేస్తాం అనమాట. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, మీకు హనీ కూడా మేము చేస్తాం, అక్కడ కల్టివేట్ చేస్తాము. హనీ కూడా మీకు చూపిస్తాం. మీరు ఖచ్చితంగా మీరు గుర్తు చేయాలి, ఫామ్ కి హనీ చేయాలి. ఇది మేము తయారు చేసిన హనీ అనమాట. మునగాకుతో తయారు చేసిన హనీ. అంటే మునగ చెట్ల మధ్యలో ఉంచి హనీని పనిచేసి మునగాకుతో వచ్చింది. చాలా పవర్ఫుల్ అనమాట. ఈ హనీ కింద తాగితే ఫలానది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇది తర్వాత ఇవన్నీ కూడా మీకు ఆయిల్స్ అనమాట. వేరుశనగ ఆయిల్ అంటే పల్లి ఆయిల్ కానీ, ఆవాల ఆయిల్ కానీ, తర్వాత మస్టర్డ్ ఆయిల్స్ కానీ, తర్వాత నెక్స్ట్ నువ్వుల నూనె. సో ఈ విధంగా ఆయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం ప్యాకేజ్ చేసి ఇక్కడ నుంచి పంపిస్తాం. సో ఆర్డర్స్ వస్తే ఇంటర్నేషనల్ లో 15 లీటర్ బాక్స్లలో మన టిన్ లో మనం పంపిస్తాము. సో ఇక్కడ మనకి రిటైల్ కోసం మాత్రం ఇక్కడ మనం ఇక్కడ ప్యాక్ చేసి పంపిస్తాం అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దాల్స్ అన్ని కూడా మనం ప్యాక్ చేస్తాము. సో దాల్స్ అన్ని కూడా ప్యాక్ చేసుకొని ఇక్కడ మనకు ఆ మిషనరీ తోటి మనం ఏం చేస్తామంటే ప్యాకింగ్ జరుగుతుంది. అక్కడ ప్యాకింగ్ ప్లస్ అక్కడ మనకు ప్రింట్ అవుతుంది అనమాట. మనకి లేబుల్ ప్రింట్ అవుతుంది కదా. సో మీరు ఇందాక బెల్లం చూసారు కదా, బెల్లం కూడా మీకు సాయంత్రం చూపిస్తాను నేను. సో ఇది తయారైన బెల్లం ఇది. సో ఇలా మేము చాలా న్యాచురల్ గా తయారు చేసిన బెల్లం. ఎస్, సంపంగి న్యాచురల్స్ వారి చాలా న్యాచురల్గా తయారు చేసిన బెల్లం. ఇందాక ఆ ప్రాసెస్ని కూడా మనం చూసాం. అది సార్ నిజంగా రియల్లీ గ్రేట్ సార్, చాలా బాగుంది. ఇలా ప్యాకింగ్ అయిన వస్తువు అంతా కూడా అక్కడ మనకు బిల్డింగ్ అయిపోయి అక్కడ నుంచి మన వర్క్ ప్లేసెస్ అంటే ఏదైతే మన స్టాక్ పాయింట్స్ ఉంటాయి, హైదరాబాద్ స్టాక్ పాయింట్స్ ఉంటాయో వాటన్నిటి కూడా ఇక్కడ నుంచి పంపిస్తారు అనమాట. ఓకే. ఎంతైతే ఆర్డర్ ఇచ్చారో, ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా పంపిస్తామండి. సో ఇది ఈ ప్యాకింగ్ ఏరియా. సార్ నిజంగా వాట్ ఏ వండర్ఫుల్ థాట్, వాట్ ఏ వండర్ఫుల్ ప్రాసెస్. అంటే సస్టైనబిలిటీ కోసం, అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ కోసం సంపంగి న్యాచురల్స్ అంటే గింజ దగ్గర నుంచి కూడా వాళ్ళే ఆర్గానిక్గా తయారు చేస్తూ దాన్ని మళ్ళీ ఆయిల్స్ లాగా, పప్పుల్లాగా, పసుపు, కారాలు, మసాలాలు వీటన్నిటిని కూడా తయారు చేసి ఆర్గానిక్ వేరే కుసుమ నూనెలు, 9 రకాల ఆయిల్స్ అంట, 9 రకాల పప్పులు. నిజంగా చూస్తే ఈరోజు నా లైఫ్లో ఒక వండర్ఫుల్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం, దాంతోపాటుగా వాళ్ళు ఎక్కడ ఆర్గానిక్ వ్యవసాయం చూస్తూ దాంతోపాటు పండించడం కూడా. అంటే ఏదో ఒకటి చూస్తాం, ఇక్కడ ఇలా చేస్తాం, మేము ఇలా చేస్తామని, బట్ ప్రతి గింజను కూడా వాళ్ళే స్వయంగా ఆర్గానిక్గా పండించుకుంటూ దానికి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడుకుంటూ వాటన్నిటిని కూడా న్యాచురల్స్ రూపంలో వాళ్ళు చేసి ప్యాకింగ్ చేసి 12 దేశాలకు పంపిస్తారు. దాంతోపాటు మన దేశంలో వివిధ సిటీస్ కూడా ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న విషయం నిజంగా సంపంగి, అందుకే అంటారు ద టేస్ట్ ఆఫ్ భారత్ అని. సంపంగి న్యాచురల్స్ నిజంగా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అనే నినాదంతో ముందుకెళ్తూ ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం.
సంపంగి వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు మనం సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకుంటున్నాం, ఆ ప్రాసెస్ల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు మనం ఏం తెలియజేయబోతున్నాం సార్? మనం ఏంటంటే సాయిల్ ప్రిపరేషన్ కోసం, అంటే ఆర్గానిక్ కల్టివేషన్ కోసం, అంటే సేంద్రియ వ్యవసాయం కోసం మనకు ఎలాంటి సాయిల్ ఉండద్ది అనే దాని గురించి మనము ఈరోజు నేను చెప్పబోతున్నా. ఓకే. సో మా సంపంగిలో ఫస్ట్ మీ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఈ సాయిల్ ఉండేది. ఒకసారి ఇది చూస్తే ఈ సాయిల్ అనమాట. ఈ సాయిల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వర్జిన్ సాయిల్ అంటాం. ఇంతవరకు ఎవరు ఇంతకుముందు వ్యవసాయం చేయలేదు. దీంట్లో మొత్తం ఇక్కడ మీరు చూస్తే మొత్తం స్టోన్స్ ఉన్నాయి చూడండి. సో ఇంతకుముందు ఇక్కడ ఎవరు వ్యవసాయం చేయలేదు. ఇక్కడ ఎందుకు చేయలేదు అంటే ఈ ల్యాండ్ చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ గడపర పెట్టి తవ్వితే లోపలికి వెళ్ళదు. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ రాయి అంతా కూడా తీయడం కష్టం అవుతుంది. కాబట్టి దీన్ని ఇలా వదిలేసారు అన్నమాట. ఈ రాయిని మనం ఏం చేస్తామంటే దీన్ని ఫస్ట్ మనం మంచి పంట రావాలి అన్నప్పుడు దీన్ని సాయిల్ లూజ్ చేయాలి. లూజ్ చేసిన తర్వాత ఈ రాళ్ళన్నీ కూడా మనం ఏరాలి. సో రాళ్ళు ఏరిన తర్వాత ఆ రాళ్ళు ఏరి దాని నుంచి లూజ్ చేసిన తర్వాత దాన్ని కొన్ని కల్చర్స్ దాంట్లో చేసేసి దీన్ని సాయిల్ ట్రీట్మెంట్ చేయాలి. సో దాన్ని ఎలా చేస్తారని చూపిద్దాం. ఫస్ట్ సాయిల్ ఇది రా సాయిల్ నార్మల్ గా ఇంతకుముందు మేము తీసుకున్నప్పుడు ఇలా ఉండే సాయిల్, ఇదంతా సాయిల్ ఇదంతా కూడా చేస్తున్నాం మనము. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఏం చేస్తామంటే దున్నుతాం. మనం చూపిస్తాం ఎలా చూపిస్తారు. దున్నిన తర్వాత రాళ్ళు ఏ విధంగా ఏరుతాము అనే దాని గురించి కూడా మనం చూపిస్తాము. ఏరిన తర్వాత దాని సాయిల్ ని లూజ్ చేస్తాము. సో సాయిల్ లూజ్ చేసిన తర్వాత ఆ లూజ్ అయిన సాయిల్లో కొన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, అంటే బయో ఫెర్టిలైజర్స్ ఉంటారు కదా, అంటే గో ఆధారితంగా కొన్ని తయారు చేసుకున్న ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కొన్ని వేసి కొన్ని ఫంగస్ ను ఇక్కడ చేసేసి గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాం అనమాట. సో గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేసిన తర్వాత ఆ డెవలప్ అయిన బ్యాక్టీరియాలో ఒక 9 months ఏం డిస్టర్బ్ చేయకుండా అలా ఉంచుతాం దాన్ని. ఏదైతే బయో ఫర్టిలైజర్స్ వాడిన తర్వాత 9 months అలాగే ఉంటుంది అనమాట. అంటే మీరు వ్యవసాయానికి ఆ ల్యాండ్ ని ప్రిపేర్ చేస్తున్నారా? చేసిన తర్వాత 9 months తర్వాత దాంట్లో సాయిల్ చేస్తాం అనమాట. సో ఇలాంటి సాయిల్ లో మాత్రమే, అంటే ఇప్పుడు ఇలా తయారైన సాయిల్ లో 1 drop కెమికల్ కూడా ఇంతవరకు వాడలే. ఎక్కడ కూడా మందు కూడా కొట్టలేదు, మందు వాడలేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెండో సేంద్రియ వ్యవసాయం కావాల్సిన రెండో పద్ధతి ఏంటంటే చుట్టూ మనకు ఒక 1/2 kilometer రేడియస్లో, అంటే 500 meter రేడియస్లో ఎవరు ఇన్ఆర్గానిక్ కల్టివేషన్ చేయొద్దు. ఇక్కడ అసలు ఎవరు లేని కూడా లేరు మన దగ్గర. ఈ చుట్టూ మనం కనబడుతున్నంత వరకు మన ల్యాండ్స్ ఇవన్నీ. సో కాబట్టి ఆ ల్యాండ్స్ లో ఏం చేస్తున్నాం అంటే ఆ ల్యాండ్ మేమే ఆర్గానిక్ చేస్తున్నాం, మేమంతా దీన్ని చేసుకున్నాం అనమాట. మీరు అక్కడ మీరు చూస్తే రెడ్ కనిపిస్తుంది కదా మీకు? అవును సార్. ఒక తాకడ తిరుగుతుంది కదా? అవునండి. సో అక్కడ ఏం చేసినాము, ఈ వర్జిన్ సాయిల్స్ ని ఫస్ట్ ఇక్కడ ఇలా దున్నిన తర్వాత ఈ దున్నిన రాళ్ళన్ని కూడా అక్కడ నుంచి దాంతో ఏరుతాం అనమాట. మిషన్ మొత్తం అంతా బయటికి వెళ్ళిపోతుంది, దాన్ని ఏరుతాము. సో ఏరిన తర్వాత దాంట్లో ఏం చేస్తామంటే ఆ ఏరిన తర్వాత రాయిని ఏరిన తర్వాత మట్టి అంతా గుల్ల లూజ్ అయిపోతుంది. ఆ లూజ్ అయిన మట్టిలో మనం ఏం చేస్తామంటే కొన్ని కల్చర్స్ కలుపుతాం. ఆ కల్చర్స్ ఏంటనేది ఒకసారి మీకు నేను చూపిస్తాను. అక్కడ చూద్దాం సార్. రైట్ సార్. ఒకసారి దున్నింది చూద్దామా? ఈ విధంగా ఓకే, నార్మల్ గా వర్జిన్ సాయిల్స్ ని ఈ విధంగా మనంతా లూజ్ చేసి ఈ విధంగా దున్నుతాం అనమాట. అంటే ఇది రాళ్ళు ఏరిన భూమి. రాళ్ళు ఇంతకుముందు అక్కడ ఉన్న రాళ్ళని మిషన్ తో ఏరినాము. అవును. ఏరిన తర్వాత నాగలేస్తారు. ఇది అరకతో దున్నుతాం అనమాట. ఇది చూస్తే మీరు ఇక్కడ చూస్తే ఇదంతా లూజ్ లూజ్ చూడండి ఇట్లా ఎక్స్ట్రాడినరీ. ఇంత ముందు మీకు రాళ్ళు ఉన్నప్పుడు చాలా గట్టిగా ఉండేది, కానీ ఇప్పుడు మీకు వేసినప్పుడు లూజ్ అయిపోయింది. సూపర్ బ్లాక్ సాయిల్ అయిపోయింది ఇది. సో దీంట్లో ఏదైనా పండుతుంది అనమాట. సో దీన్ని ఇట్లా చేస్తాం అనమాట. చేసి దీంట్లో మేము ఏం చేస్తామంటే ఈ సాయిల్ని, ఇలా ఉన్న సాయిల్ని ఏం చేస్తామంటే మనం సో కల్చర్స్ కలుపుతాం. ఆ కల్చర్ ఎలా ఉందని ఒకసారి చూద్దాం సార్. ఇది మొత్తం బయో ఫర్టిలైజర్స్ కి సంబంధించి సార్? సార్, బయో ఫర్టిలైజర్స్ సంబంధించిందండి. సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఫస్ట్లో సో ఇక్కడ కల్చర్స్ మేము డెవలప్ చేసుకుంటాం సార్. అంటే కల్చర్స్ వచ్చేసి మామూలుగా జీవామృతము, ఘనామృతము, వేస్ట్ డీకంపోజ్, వర్ని కంపోజ్, వేప నూనె, వేపపుండి, సో ఇవన్నీ కూడా మనం తయారు చేసుకున్నాం ఇక్కడ. సో ఇవన్నీ తయారు చేసిన తర్వాత మేము ఓన్గా తయారు చేసుకుంటాం. ఇవన్నీ మేము ఓన్గా తయారు చేసుకొని
సో దీంట్లో చెట్టుకు కావాల్సిన యాంటీబయాటిక్స్ కూడా దీన్ని వేసేసుకొని దీన్ని మొత్తాన్ని ఇక్కడ కౌ డంగ్ ఉంది కదండి. అవును సార్. ఇప్పుడు ఈ కల్చర్స్ అంతా కూడా ఈ కౌ డంగ్లో కలిపేసి ఈ కౌ డంగ్ తీసుకెళ్ళి సాయిల్లో చేసి సాయిల్ని మొత్తం టోటల్గా మనం మిక్స్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇక్కడ మిక్స్ చేసినప్పుడు ఇది మిక్స్ చేసి 9 months వరకు దాన్ని డిస్టర్బ్ చేయము మేము. ఓకే. 9 నెలలు అలాగే ఉంటాయి. 9 months వరకు డిస్టర్బ్ చేయము. సో 9 months డిస్టర్బ్ అయిందో 9 months తర్వాత దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే అలా ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మనకు మంచిగా ఎంత ఎండున్నా ఇలా ఉన్నా మంచి టేస్టీ ఫుడ్ మనకి ఇక్కడ నుంచి ఉత్పత్తి అవుతుంది. సో ఇక్కడ మీరు చూద్దాం ఈ బయోఫెర్టిలైజర్స్ ఏ విధంగా తయారు చేసుకుందాం అనే దాన్ని చూస్తే ఫస్ట్ బయోఫెర్టిలైజర్స్ లో మనం మనకు నేర్చుకునేది ఏంటంటే వర్ని కంపోజ్ అనేది నేర్చుకుంటాం. ఓకే సార్. సో ఈ వర్ని కంపోజ్ అంతా కూడా మనం చేస్తాం అనమాట. ఇవ్వండి ఇవన్నీ వానపాములు అనమాట. సో ఈ వానపాము ఏం చేస్తుందంటే మీకు కనిపిస్తుంది కదా వానపాము సార్, మట్టి. ఇవ్వండి. ఓకే. ఉన్నాయి వానపాములు ఉన్నాయి. ఇవన్నీ వానపాములు. ఈ వానపాములు ఏం చేస్తాయంటే ఇక్కడ ఉన్న వేస్ట్ అంతా వేసేసి దీంట్లో ఈ వానపాములు వదిలేసి ఈ వానపాము తింటూ వేస్ట్ అంతా తినుకుంటూ అందులో నుంచి మోషన్కి వెళ్ళి దాన్ని శుభ్ర చేస్తారు అనమాట. ఇది ఒకప్పుడు ఇదంతా ఒక వేస్ట్ మెటీరియల్ ఇదంతా. ఓకే సార్. ఇప్పుడు మీరు చూస్తే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇక్కడ స్మెల్ రాదు. ఇది ఏది కూడా అవును ఎక్కడ స్మెల్ రాదు, నార్మల్గా ఉంది, స్మెల్ రాదు అనమాట. సో ఇది మనము వర్ని కంపోజ్ దీన్ని తయారు చేస్తాం సార్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు జీవామృతం అని అంటారు అనమాట. అంటే జీవామృతం వచ్చేసి ఆవు పాలతోటి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆవు పెరుగు కొద్దిగా, తర్వాత శనగపిండి కానీ బియ్య పిండి కానీ, లేదనుకుంటే మన ఇక్కడ మా దాల్ మిల్లో పడిన ఆయిల్స్లో పట్టే శనగ చెక్క కానీ, ఓకే సార్, అలవీరా కానీ, సో అందులో కలుపుకొని కొద్దిగా బెల్లం కలుపుకొని దాన్ని పులియ పెడతాం మనం. ఓకే సార్. 25 days పులియ పెట్టి ఎవ్రీ డే ఈ విధంగా కలుపుకుంటూ పోతే మిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఎవ్రీ డే ఈ విధంగా. సో ఈ విధంగా మనం ఇట్లా కలుపుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఇది మనకు జీవామృతం తయారైపోతుంది. మీరు చూసే స్మెల్ పుల్లగా వస్తుందా? అవును సార్, పుల్లని స్మెల్. సో దీన్ని ఏం చేస్తామంటే 1 లీటరు 25 రోజుల తర్వాత 1 లీటర్లో నీళ్ళల్లో 20 liters 20 లీటర్స్లో లీటర్ నీళ్ళల్లో 1 లీటర్ ఇది పోసేసి స్ప్రే చేస్తాం మొత్తం అంతా. ఫస్ట్ ఏం చేస్తాం దీని అంతా కలిపి అన్ని ఇక్కడ ఉన్న ఎన్ని డ్రమ్స్లో స్ప్రేలు చెప్తా ఈ కల్చర్స్ అన్నిటిని ఇలా కలిపి ఫస్ట్ చేస్తాం అనమాట. ఓకే. తర్వాత మొక్క పెట్టిన తర్వాత ఇది డ్రోన్తో మనం స్ప్రే చేస్తాం. సో ఇది జీవామృతం. ఓకే సార్. సో ఇది వచ్చేసి వేస్ట్ డీకంపోజ్డ్ ఇది. ఓకే. సో ఈ వేస్ట్ డీకంపోజ్డ్ వచ్చేసి మేము మా సొంతంగా తయారు చేసుకున్నాం అనమాట. తర్వాత నెక్స్ట్ ఇది కూడా వేస్ట్ డీకంపోజ్లో మేము కౌ డంగ్తో తయారు చేసుకున్నాం ఇది. ఓకే. ఓకే. ఇప్పుడు చూస్తే ఇదంతా కూడా మనకు ఒక అమృతం లాంటిది చెట్లకు. ఓకే. చెట్లకైతే ఎక్కడ కూడా కెమికల్ లేకుండా ఇదంతా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. తర్వాత నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది అంటే చాలా మంది ఆర్గానిక్ లో చెట్టు పెరగాలి అన్నప్పుడు ఎన్పీకే అని అవసరం ఉంటుంది. ఇది ఎన్పీకే ఇది మన సొంతంగా తయారు చేసుకుని మీరు చూస్తే ఫర్మెంటేషన్ ఏ విధంగా అయిందో చూడండి. మీరు పైన టాప్ లో స్మెల్ వస్తుంది. సో ఈ ఫర్మెంటేషన్ ఇలా అయిపోయింది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఇది మనకు 25 days అవుతుంది ఇది పెట్టి. సో ఈ ఎన్పీకేని కూడా మేము మన చెట్లకు స్ప్రే చేసుకుంటాం. ఓకే. సేమ్ 20 liters వాటర్లో 1 లీటర్ ఇది పోసి దీన్ని చేస్తాం. దీన్ని డ్రోన్ పెట్టి స్ప్రే చేస్తారు. నెక్స్ట్ ఇది 2 ఎన్పీకేలు అనమాట. అది కూడా ఇది కూడా 2 ఎన్పీకేలు. ఇది ఫర్మెంటేషన్ అయిపోయింది. ఇది త్వరలో దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో తర్వాత ఇది కూడా ఎన్ని రోజులు ఉంటాయి సార్? ఎన్ని రోజులు ఇది పెట్టొచ్చు? ఇది అయిపోయిన తర్వాత మన 25 days తర్వాత ఇది 1 year వరకు వాడుకోవచ్చు. దీనికి ఎక్స్పైరీ ఏముండదు. ఇంకా దానికి వయసు పెరుగుతున్న కొద్దీ ఇందులో కొన్ని ట్రిలియన్స్ మైక్రోబ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. బ్యాక్టీరియా ఇలా ఇప్పుడు సో ఇందులో మనకు కొన్ని వేల లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా ఫర్మెంటేషన్ అయిపోయి సో దీని ద్వారా చెట్టుకి మంచి బలాన్ని ఇస్తుంది. దాంతోపాటు ఎప్పుడైతే మనం చెట్లను లూజ్ చేస్తామో, ఎప్పుడైతే మన భూమిని లూజ్ చేస్తామో వేర్ల వ్యవస్థ లోపలికి వెళ్తుంది. భూమి వేర్ల లోపలికి వెళ్తుంది. దీంతో పాటు ఈ ఫెర్టిలైజర్స్ వల్ల బలం వస్తుంది. సో ఆ బలం వల్ల మన చెట్టుకి మంచి హీల్ వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత నెక్స్ట్ వేర్లు కూడా లోపలికి వెళ్ళి ఆ భూమిలో ఉన్న మినరల్స్ అన్ని కూడా పట్టుకొని తీసుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి భూమిలో ఆల్ మినరల్స్ ఉంటాయండి. ఆ మినరల్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ మినరల్ తీసుకోవాలంటే బయో బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. బ్యాక్టీరియా ద్వారానే చెట్టు తీసుకుంటుంది, సొంతంగా తీసుకోలేదు. సో కాబట్టి ఆ బ్యాక్టీరియాని మనం డెవలప్ చేస్తాం. ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. సో బ్యాక్టీరియా డెవలప్ చేస్తాం. నెక్స్ట్ చెట్టుకి ఇమ్యూనిటీ పెంచడం కోసం మనం ఇప్పుడు మామూలుగా ఏంది మనకు ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. మామూలుగా చెట్టుకు
మనిషికి వచ్చిన తర్వాత కన్నా వచ్చిన దానికంటే రాక మునిపే ముందే మనం మనం ట్రీట్మెంట్ జాగ్రత్త చేసుకోవాలంటాం కదా. తీసుకుంటాం. అవును. సో అదే విధంగా మేము ఏం చేస్తామంటే చెట్టుకి డిసీజ్ రాకుండా ముందే దాన్ని స్ట్రెంథెన్ అవడానికి కోసము దానికి ముందే ట్రీట్మెంట్ చేస్తాం. ఎస్ సార్. ట్రీట్మెంట్ చేసినప్పుడు అక్కడ అవుతుంది. మళ్ళీ తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇది మీరు చూడండి, ఇక్కడ నిమ్మకాయలు కనిపిస్తున్నాయి మీకు. అవును సార్, పైన కనిపిస్తున్నాయి. ఈ నిమ్మకాయలు ఏంటంటే మీ సిట్రిక్ అంటే మామూలుగా మనం చాలా మంది సిట్రిక్ యాసిడ్ తినడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అనుకుంటాం కదా, ఇమ్యూనిటీ పెరుగుతుంది అనుకుంటాం కదా. మొక్కలకు కూడా అంతే. సో దానికి కూడా ఇది సిట్రిక్ ద్వారా మనం దీంతో తయారు చేసుకుంటాము. దీంట్లో బెల్లము మన అక్కడ బెల్లం తయారు చేసేది మాది ఉంటుంది. అదే బెల్లం ఆర్గానిక్ బెల్లం వాడతాము. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసేసుకుంటాము. మా ఆవులు ఉన్నాయి కదా, దేశీయ ఆవులు ఉన్నాయి కదా, అదే దేశీయ ఆవు పాలు చేసుకుని నువ్వు మార్నింగ్ తిన్నావు కదా, ఆవు పాలు చేస్తాము. దాంతో పెరిగి చేసుకుంటాము. సో దాంతో పాటు ఆవు పేడ ఉంది కదా, అది కూడా దేశీయ ఆవు, ఆర్గానిక్ పేడ. అది ఆర్గానిక్ పేడ ఎలా అంటే గోశాలలో మనం గడ్డేసి చెట్లను అలా ఆవులు అటు ఉంచుతాం. అలా ఉంచకుండా మనం ఏం చేస్తామంటే బయటకు పంపించేస్తాం. ఓకే. సో తనంతట తాను తిని ఆ మోషన్కి వెళ్ళిన ఆ పేడని తీసుకొచ్చి ఆ డంగుని తీసుకొచ్చి మనం ఇక్కడ వాడుకుంటాం. ప్రతిదీ సంపంగిలో ఉన్న ప్రతి ఒక్కటి న్యాచురల్, ప్రతి ఒక్కటి ఆర్గానిక్. ఇవన్నీ డ్రమ్ముల వ్యవస్థ, ఈ కంపోజ్ అంటే కూడా చాలా మంది మీరు చూస్తూ ఉంటారు. కొంతమంది ఇద్దరు ముగ్గురు చూస్తారు. ఇక్కడ మీరు చూస్తే మీ కాళ్ళ కింద ఒకటి కూడా ఇక్కడ ఒక కల్చర్ కనిపిస్తుంది. కాలుకి తగిలిందా, ఇది ఒక కల్చర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తే ఇద్దరు ముగ్గురు చేస్తారు, అందరు చేయట్లేదు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ రైస్, ఇది సార్ మనకు వేస్ట్ ఉన్న రైస్ ని కొంత బెల్లం కలిపేసి, ఆవు పాలు, ఆవు పెరుగు, మజ్జిగ కలిపేసేసుకొని కొద్దిగా అలవీరా కలుపుకొని, సో దీన్ని ఒక 3 నెలల వరకు దీన్ని ఇలా ఉంచుతాం. ఓకే. లోపల కుండ పెట్టి దాంట్లో ఇవంతా చేస్తారు. చేసినప్పుడు ఇది ఒక అమృతం లాగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. ఫెర్టిలైజర్స్ అన్నిటికీ సూపర్ గా పనిచేస్తుంది అనమాట. సో ఇది దాదాపు చాలా మంది చేయరు. దీన్ని చాలా స్టఫ్ కాబట్టి స్మెల్ కూడా విపరీతంగా వస్తుంది కాబట్టి మీరు చేయరు, బట్ మేము చేస్తున్నాం. ఇది స్ప్రే డ్రోన్ తోనే స్ప్రే చేస్తారు సార్? ఇది డ్రోన్ తోనే చేస్తామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఫర్మెంటేషన్ బ్యాక్టీరియా డెవలప్ అయినట్టు మీకు కనిపిస్తుంది చూడండి. పైన ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుందా? అవునండి. సో ఇట్లా ఫర్మెంటేషన్ అయిపోద్ది అనమాట. సో ఇట్లా ప్రతి ఒక్కటి మేము సొంతంగా తయారు చేసేసుకొని ఈ సొంత టెక్నాలజీతో ఎవ్రీడే మేము తయారు చేసుకుంటాం. ఇదన్నీ కూడా మనకు బయో ఫెర్టిలైజర్స్. తర్వాత నెక్స్ట్ చెట్టు ఇక్కడ మన దగ్గర వేస్ట్ ఏదైతే వేస్ట్ ఉంటాయో ఆ వేస్ట్ అన్నిటితో కూడా మనం ఇట్లా తయారు చేసుకుంటాం. ఇప్పుడు అక్కడ టమాటాలు ఎన్ని వేస్ట్ ఉంటాయి కదా, ఈ వేస్ట్ తోని ఇక్కడ మిగిలిన వేస్ట్ తోని ఇవన్నీ గుల్లబెట్టేసుకోవడం వల్ల చెట్టుకి కావాల్సిన ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా మనం వీటిని చేసుకోవడం వల్ల మనకి మంచి ఇమ్యూనిటీ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇవన్నీ స్ప్రే చేసుకుంటాం అండి. సో ఈ విధంగా చేసుకొని ఈ కల్చర్ని డెవలప్ చేసి ఈ కల్చర్ ద్వారా మనము ఆ సాయిల్లో అప్లై చేసుకోవడం వల్ల మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు మంచి టేస్ట్ వస్తుంది. మేము అందరికి చెప్తా ఉంటాం, ఏం చెప్తా అంటే మా సంపంగి న్యాచురల్ తినండి. మీ చిన్నప్పుడు మీకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ నానమ్మ మీ అమ్మమ్మ వండిన పప్పు కూరల ఆ టేస్ట్ రాకుండా అడగండి అని చెప్తాం. ఆఫ్ కోర్స్ మీరు కూడా తింటుర్రు. అవును సార్, నేను తిన్నాను. సేమ్ సార్, నిజంగా 100% మీరు చెప్పింది. సో కాబట్టి ఆ టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే 100 years క్రితం ఏదైతే అగ్రికల్చర్ ఉందో ఆ అగ్రికల్చర్ ని మేము చేస్తున్నాం బ్రదర్. సో అది ఎందుకు ఇదంటే చాలా అంటే చాలా టఫ్. ఇది తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఒక బుక్కెడు నోటికి పంపించాలంటే ఎంతో టఫ్ అది. సో ఆ టఫ్ని జాబ్ని మేము ఎంచుకొని మా కస్టమర్లకు మేము ఇలా అందిస్తున్నాం అనమాట. రియల్లీ గ్రేట్ సార్. ఎందుకంటే ఎంత శ్రమ పెట్టి, అంటే ఎక్కడ కూడా వేస్టేజ్ ని మీరు వదిలిపెట్టట్లేదు. ఏది వేస్ట్ అవ్వచ్చు, లేకపోతే కూరగాయలు అవ్వచ్చు. మార్నింగ్ చెప్పాను కదా, అక్కడ బెల్లం తయారు చేసేటప్పుడు ఆ షుగర్ కేన్ ఉంటది కదా, వేస్ట్ పిప్పి ఉంటది కదా, ఆ పిప్పిని అక్కడ మేము మంటలో వాడి అది బూడిద అయిన తర్వాత ఆ బూడిద తీసుకొచ్చి కూడా ఇక్కడ చెట్లకు వాడుతున్నారు. ఏది ఇక్కడ మా ఆఫీస్ మా సంపంగిలో ఏది వేస్ట్ చేయం, ప్రతి ఒక్కటి రిలీజ్ చేస్తాం. రియల్లీ గ్రేట్ సార్. ఇక్కడ తర్వాత ఇక్కడ వరకు సాయిల్ ట్రీట్మెంట్. సో సాయిల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక విత్తనం పెట్టుకోవాలి. అవును, ఏంటంటే రేపు పొద్దున అంటే మనం 9 నెలలు అలా ఉంచాము, మిగతా అన్ని చేసాము, నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత విత్తనం పెట్టాలి కదా. ఇప్పుడు ఈ రోజు విత్తనం కూడా మనకు ప్రతి విత్తనంలో హైబ్రిడ్ అయిన వచ్చింది. సో వివిధ రకాల బ్యాక్టీరియా ఎక్కిస్తుంది అందులో, కాబట్టి ఈజీగా రాబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చూస్తే ఇంతకుముందు వంకాయ ఇంత ఉండేది, సరే ఇంత పెద్దగా అవుతుంది. ఇంతకుముందు టమాటా 3 రోజులు కుళ్ళిపోయేది. ప్రజెంట్ వచ్చే టమాటా అది ఆర్గానిక్ పండించినా కానీ ఆ టమాటా మనకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా కానీ 20-30 రోజులు బయటనే ఉంటుంది. అంటే మన ప్రకృతి మనకేం చెప్తుంది, ఒకటి
పుట్టింది గిట్టగా తప్పదంటారు కదా, అవును అంటే అది పుట్టిన ప్రతిదీ ఓ 3-4 రోజుల తర్వాత చచ్చిపోవాలి, అది అంతే ఖరాబ్ కుళ్ళిపోవాలి. కూలిపోవాలి. కానీ ఈరోజు కుళ్ళటలేదు. అంటే అంటే ఇక్కడ మీరేదో విత్తనం chemicals- విత్తనం నుంచే ఇక్కడ మనకు విత్తనం నుంచే మనకు ఇది చేస్తున్నారు అనమాట. అవును సో కాబట్టి ఈ విత్తనం నుంచి మనం చేసేది ఏం చేస్తామంటే మనము సార్. ఈ విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు ఆడుకోకుండా మన దేశీయ విత్తనాలను మనమే తయారు చేసుకుంటాం. ఓకే దేశీయ విత్తనాలని మనమే తయారు చేసుకొని ఆ విత్తన తయారీ వ్యవస్థ కూడా మా దగ్గర ఉంది. అవును ఓకే సో కాబట్టి ఆ విత్తన వ్యవస్థ ఏదైతుందో ఆ కల్చర్ విత్తన కల్చర్ని మనం డెవలప్ చేసుకొని ఆ సీడ్ ద్వారా వచ్చే సీడ్స్తో మనము ఈ కూరగాయల విత్తనాన్ని పెట్టేసుకుంటాం అనమాట. ఓకే రెండో తయారీ వచ్చేసి మనము డేట్స్, మనం కమర్షియల్ క్రాప్స్ పెట్టుకున్నాం కదండి, అవును ఆ డేట్స్ ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే టిష్యూ కల్చర్ని వాడుతున్నాం. ఓకే అంటే టిష్యూ కల్చర్ అంటే ఏదైనా అంటే టిష్యూ అంటే మీకు తెలుసు కదండి, మామూలుగా కణం ఉంటుంది, కణంలో మైటోకాండ్రియా ఉంటుంది, మైటోకాండ్రియాలో టిష్యూ ఉంటుందని మన 9th క్లాస్ బయాలజీ చదువుకున్నాం. అవునండి. సో కాబట్టి ఆ అక్కడి నుంచి ఆ టిష్యూ నుండి తీసాం అనమాట. ఆ టిష్యూ నుండి తీయడం వల్ల ఆ మదర్ కి ఏదైతే ఏ టిష్యూ ఎక్కడి నుంచి తీసుకుంటాం టిష్యూని, ఆ మదర్ కున్న లక్షణాలన్నీ కూడా ఈ 16,000 చెట్లు, ఒక టిష్యూ నుంచి 16,000 చెట్లు మనం సృష్టించవచ్చు. సేమ్ అలాగే అదే లక్షణాలు వస్తాయి. సో కాబట్టి టిష్యూ కల్చర్ ప్లాంట్స్ కూడా మేము వాడుతున్నాం. అంటే ఇక్కడ మా వాడేది సీడ్ కల్చర్ లో ఆర్గానిక్ సీడ్స్ సొంతంగా తయారు చేసుకుంటున్నాము. సో దాంతో పాటు కమర్షియల్ క్రాప్ గా ఎంచుకున్న ఏదైతే ఎంచుకున్నామో ఆ ఎంచుకున్న ఆ డేట్స్ ని కూడా మనము టిష్యూ కల్చర్ ని వాడుతున్నాం అండి. సో ఈ టిష్యూ కల్చర్ వచ్చేసి ఇక్కడ సౌదీ అరేబియాలో ఉన్న ఒక క్లోన్ బయోటెక్ అనే ఒక కంపెనీని సపోర్ట్ తీసుకొని ఇక్కడ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో గాలివీడ్లో మాకు టిష్యూ కల్చర్ ల్యాబ్ ఉంది. సో అక్కడ మేము టిష్యూ కల్చర్ డెవలప్ చేసేసుకొని ఇక్కడ బనానా ట్రీస్ కానీ అదే విధంగా ఇక్కడ డేట్స్ కానీ ఇక్కడ డెవలప్ చేస్తున్నాం. సో ఇది చెట్టు విత్తనం తయారీ, అంటే చెట్టు విత్తనం పెట్టి అది పెరగడానికి ఒక ఇదనమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే చెట్టు పెట్టిన తర్వాత చెట్టు పెంచడం కూడా కావాలి కదా. ఇప్పుడు నేను ఏమంటారు అంటే మీరు చూస్తే సంపంగిలో ఎక్కడ లేని రాబడి సంపంగిలో వస్తుంది. చాలా మందికి డౌట్ వస్తుంది, అంటే ఒక ట్రెడిషనల్ రైతు ట్రెడిషనల్ అగ్రికల్చర్ చేస్తే కనీసం అతనికి 60,000 నుంచి ₹1,00,000 రాబడి రాదు. అవును రాబడి రాదు. అవును ఒకవేళ ₹1,00,000 వచ్చింది అనుకోండి, ఎకరానికి ₹1,00,000 వచ్చింది అనుకోండి రాబడి, అంటే మొత్తం ప్రాఫిట్ కాదు నేను అనేది, ఓకే రాబడి ₹1,00,000 వచ్చింది అనుకోండి, అతను సూపర్ అని ఫీల్ అయిపోతాడు. అలాంటిది ఈ రోజు మేము లక్షలు మా దగ్గర తీస్తున్నాము, ఎలా సాధ్యమవుతుంది అనే దాని గురించి వాళ్ళు చాలా మందికి డౌట్స్ ఉండి అది వచ్చి మీరు విజిట్ చేయకుండా ఉంటారంటే మాట్లాడుతూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ మేము చేస్తున్న టెక్నాలజీ, ఇందాక మీకు మార్నింగ్ చెప్పాను నేను, ట్రెడిషనల్ అగ్రికల్చర్ కి టెక్నాలజీని యాడ్ చేస్తున్నాం అని చెప్పాము. ట్రెడిషనల్ అగ్రికల్చర్ ఏంటి ఈ రోజు మనకు ట్రెడిషనల్ అగ్రికల్చర్ వచ్చేసి బయో ఫర్టిలైజర్స్ వాడటం కానీ పద్ధతులు కూడా మనకు న్యాచురల్ ఫార్మింగ్, అవును, ప్రకృతి వ్యవసాయం అంటారు తెలుగులో. అవును, ఈ ప్రకృతి వ్యవసాయం మన ఇండియన్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ ప్రకృతి వ్యవసాయం. ఈ ప్రకృతి వ్యవసాయానికి మనం ఏం చేస్తామంటే టెక్నాలజీని యాడ్ చేస్తున్నాం. అవును, ఈ టెక్నాలజీ వచ్చేసి ఒకటి టిష్యూ కల్చర్ టెక్నాలజీ. ఓకే ఈ టిష్యూ కల్చర్ టెక్నాలజీ తర్వాత రెండోది వాడు వచ్చేసి మేము రిమోట్ సెన్సింగ్ అనే టెక్నాలజీ వాడుతున్నాం. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈరోజు మనకి ఇండియాలో వ్యవసాయం ఎవరు చేయట్లేదు, లేబర్ మనకు ఖచ్చితంగా మనకు ప్రాబ్లం అవుతారు. అవును సార్, అవునా అండి. సో లేబర్ మనకు ప్రాబ్లం అవుతారు కాబట్టి లేబర్ లేకుండా రోబోటిక్ గా మనం ఏ విధంగా వ్యవసాయం చేయొచ్చు అనే ఆలోచనతోటి మేము ఒకసారి చేస్తున్నప్పుడు ఈ టెక్నాలజీ ఎవరెవరు వాడుతున్నారు, రోబోటిక్ గా ఎవరు అగ్రికల్చర్ వాడుతున్నారు అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతున్నాయో చైనా కానీ, అమెరికా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఆల్మోస్ట్ ఇక్కడ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ 20 సంవత్సరాల నుంచి వాడతారు. కనీసం మనం దీని గురించి ఆలోచించలే, అంటే ఎలా లేబర్ ఇక్కడ మనం అవుతుంది కదా, ఎలా చేయొచ్చు ఏంటి అనే దాని గురించి మేము థింక్ చేస్తే అప్పుడు ఐఐటి తిరుపతి ఒక ఇన్నోవేషన్ తీసుకొచ్చింది అనమాట. అయితే ఇక్కడ ఏంటి ఆ ఇన్నోవేషన్ ఏంటంటే రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని తక్కువ కాస్ట్ లో వాళ్ళు ఇస్తారు. సో అప్పుడు ఐఐటి తిరుపతిలో మేము వాళ్ళని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు మాకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఇస్తా అని చెప్పారు అనమాట. సో వాళ్ళు చేసేది ఏంటంటే ఇది మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్న ల్యాండ్ మొత్తం, అంటే మాకు నారాయణఖేడ్ ప్రాంతంలో సుమారు 650 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ 650 ఎకరాల ల్యాండ్ మొత్తం టోటల్గా జియో ట్యాగింగ్ చేసేసుకొని, సో టోటల్గా దీనికి ఉన్న ఇక్కడలో ఉన్న సాయిల్లో ఉన్న మినరల్స్ కావచ్చు, లేదా వాటర్ లెవెల్స్ కావచ్చు, వాటర్లో ఉన్న టీడీఎస్ కావచ్చు, లేదా సాయిల్ ఉన్న పిహెచ్ వాల్యూస్ కానీ టోటల్ని శాటిలైట్ కనెక్ట్ చేస్తారనమాట. సో శాటిలైట్ కనెక్ట్ చేసి ఆ శాటిలైట్ ప్రతిరోజు మానిటర్ చేస్తుంది మొత్తం ఈ చెట్లన్నీ, మొత్తం టోటల్ ల్యాండ్ మాకు ఏదైతే బాగుంటుందో అదంతా మానిటర్ చేస్తుంది. సో మానిటర్ చేసినప్పుడు దీంట్లో మనం ఏం చేస్తాం అంటే ప్రతి చెట్టుకి ఒక చెట్ల మధ్యలో ఒక 20 చెట్ల మధ్యలో ఒక సెన్సార్ పెడతాము. ఆ సెన్సార్కి
ఆ సెన్సార్ ఏం చేస్తే ప్రతి చెట్టుకి ఒక ట్యాగ్ ఇస్తాం మేము. ఒక నెంబర్ ఇస్తారు. నెంబర్ ట్యాగ్ లోపల ట్యాగ్ Tag ఉంటది. Okay. సెన్సార్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. ఆ సెన్సార్ కి ఏం చేస్తామంటే ఆ నెంబర్ ఇస్తాము. ఆ సెన్సార్ మొత్తం కూడా రోజు ఆ చెట్టుని మానిటర్ చేసుకుంటూ ప్రతిరోజు డేటా సాటిలైట్ శాటిలైట్ కి ఇస్తుంది. ఆ శాటిలైట్ నుండి మా డేటా సెంటర్కి వస్తుంది. ఆ చెట్టు యొక్క పెరుగుదల, చెట్టుకు కావాల్సిన ఏ పోషకాలు కావాలి, అసలు ఇంకేం కావాలి, ఏమేమి కావాలి మొత్తం కూడా వస్తుంది అనమాట. అవన్నీ కూడా అది వచ్చినప్పుడు ఆ డేటాని వచ్చినప్పుడు ఆ డేటాని వస్తే Sir. ఆ డేటాని మనం ఏం చేస్తామంటే ఆ డేటా Analysis అనాలిసిస్ చేసేసుకొని దానికి కావాల్సిన మినరల్స్ ప్రజెంట్ మాన్యువల్ గా అందిస్తున్నాం. ఓకే. కానీ కొన్ని రోజుల తర్వాత, ఒక 6 నెలల తర్వాత మేము ఏం చేస్తామంటే అక్కడ రోబోకి ఇంటిగ్రేట్ చేస్తాం. ఈ డేటా సెంటర్ ఏం చేస్తాం మనము, రోబోకి ఇంటిగ్రేట్ చేస్తాం. ఆ రోబో ఏం చేస్తుంది అంటే సపోజ్ 20 నెంబర్ చెట్టుకి ఎన్పికే తక్కువ ఉంది అనుకుందాం, తీసుకెళ్ళి అది ఆటోమేటిక్గా రోబో పోయి ఆ రోబో అక్కడ రిలీజ్ చేస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక 29వ చెట్టుకి జింక్ అవసరం ఉంది, జింక్ మాత్రం వేస్తుంది. సో ఈ టెక్నాలజీ ఇండియాలోనే మేమే వాడుతున్నాం, ఇంకెవరు వాడలేదు. కాబట్టి ఆ రోబో కావాల్సిన అన్ని కూడా మినరల్స్ అక్కడ ఇచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఒక చెట్టుకి కావాల్సిన సమపాలుగా అన్ని మినరల్స్ అందినప్పుడు, సమానంగా అందినప్పుడు ఆటోమేటిక్గా చెట్టు అనేది మంచి గ్రో వస్తుంది. ఓకే. సో గ్రో వచ్చిన తర్వాత అక్కడ నుండి మనం ఏం చేస్తామంటే అక్కడ వచ్చిన తర్వాత చెట్టుకి మేము వాటర్ అందించడం కోసము, ఇంకా మినరల్ అందించడం కోసము డ్రిప్ ఇరిగేషన్ విత్ ఇంటిగ్రేషన్ తోటి మేము డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం అనమాట. దానికి కావాల్సిన మొత్తం కూడా డ్రిప్ వాటర్ సఫిషియెంట్గా ఒక చెట్టుకి ఎన్ని లీటర్ల వాటర్ కావాలో అన్ని లీటర్ల వాటర్ని ఆ చెట్టు అందిస్తుంది అనమాట. సో ఇది కూడా మనం డ్రిప్ ఇరిగేషన్ మీరు చూస్తే అది అనమాట, దీన్ని వాడతాం. తర్వాత చెట్టు పెరిగిన తర్వాత పాలినేషన్ దశకు వచ్చినప్పుడు ఆ మాన్యువల్ పాలినేషన్ చేస్తాం అనమాట. సో ఆ మాన్యువల్ పాలినేషన్ దశలో చేసే విధానంలో కూడా మా దగ్గర కొన్ని పేటెంట్స్ మాకున్నాయి. సో మాన్యువల్ పాలినేషన్ తర్వాత అక్కడ వచ్చిన తర్వాత అక్కడ నుంచి రాబడి మనకు అన్ని చెట్లకు సమానమైన రాబడి, ఒక్కొక్క చెట్టుకి కావాల్సిన గెల కూడా, అంటే ఒక ఈ ఖర్జూర చెట్టు అనుకోండి, ఈ ఖర్జూర చెట్టు కూడా కావాల్సిన గెల కూడా మనకు సఫిషియెంట్గా వస్తుంది. సో ఈ విధంగా మనము ఒక టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ని ఆర్గానిక్ వేలో చేస్తున్నాము. సో ఇలాంటి చేస్తున్న ప్రపంచంలో ఈ విధంగా చేస్తున్న ఏకైక కంపెనీ సంపంగి బయోఫార్మ్స్. కాబట్టి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా మమ్మల్ని వాళ్ళ బుక్లో మమ్మల్ని ఆ రికార్డు. దీంతో పాటు ఈ ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచన వల్ల ఎంతో మందికి ఇన్స్పైరింగ్ ఉందని చెప్పేసి ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు మాకు ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డ్స్ కూడా ఇచ్చారు. తర్వాత ఇండియాలో మేము చేస్తున్న సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కాను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా రీసెంట్గా మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ రేపు మనకు శ్రీలంకలో మా వాళ్ళు రేపు వెళ్ళిపోతుర్రు. శ్రీలంకలో రేడియోసిటీ వాళ్ళు ఈ యొక్క బయోఫార్మింగ్ మీద మనకు అవార్డు కూడా, సస్టైనబుల్ అగ్రికల్చర్ గురించి మేము చేస్తున్న సర్వీసెస్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ ఈ టెక్నాలజీ వాడుకుంటూ మేము మన రాబడి తీసుకొచ్చి ఈ ఆర్గానిక్ పద్ధతిలో మేము వ్యవసాయం చేస్తున్నాం అనమాట. సార్ ఒకటి సార్ నాకు, ఎందుకంటే సాంప్రదాయ వ్యవసాయం అంటున్నారు, ఆధునికత అంటున్నారు, టెక్నాలజీని జోడించారంటున్నారు, నిజంగా వండర్ఫుల్. ఈ కాన్సెప్ట్ ఎక్కడ లేదు. కానీ ఒకటి అడగదు, అంటే ఇంత టెక్నాలజీని వాడుతున్నారు, శాటిలైట్కి లింక్ చేస్తున్నారు, మొక్కలకి సంబంధించి జియో ట్యాగింగ్ అన్నారు, అంటే దీనివల్ల ఖరీదు ఏమైనా పెరిగే అవకాశం ఉందా వ్యవసాయం? ఖచ్చితంగా సార్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎకరానికి సుమారు నేను చెప్పిన టెక్నాలజీ ఎంత పెట్టుకోవాలంటే 10 నుంచి 12 లక్షల రూపాయలు ఎకరానికి మనం ఖర్చు పెట్టాలి. అయినా కానీ మీరు వన్స్ ఒకసారి అది ఖర్చు పెట్టుకున్న తర్వాత రాబడి స్టార్ట్ అయిన తర్వాత 80 సంవత్సరాల వరకు రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలండి. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత సో ఇది మంచి రాబడి వస్తుంది. అయితే ఇక్కడ ఇంత టెక్నాలజీని మినిమం ఒక సామాన్య రైతు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఇదంతా పెట్టాలంటే మినిమం 100 ఎకర్స్ ఉండాలి. 100 ఎకర్స్ ఉన్న రైతు ఉండాలి. ఆ రైతు ఎకరానికి 10 లక్షల రూపాయలు చెప్పేసుకున్నా కానీ 10 కోట్ల రూపాయలు ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత 5 years వరకు ఆగాలి, ఏం రాబడి రాదు ఆయనకు. 5 years వరకు ఆగాలి. తర్వాత ఎవ్రీడే మానిటర్ చేసుకోవాలి ఇదంతా. కాబట్టి ఆయన మన ఒక సామాన్య రైతుకి ఇది కష్టం అవ్వచ్చు. సేంద్రియ వ్యవసాయానికి టెక్నాలజీని జోడించి నిజంగా నాకు తెలిసి ఇప్పుడు దాకా కూడా ఒకే ఒక కంపెనీ సంపంగి, అందుకే ఇంత ఎవరైతే జనంలో ఎవరైతే అంత వాళ్ళకి ఆదరణ లభిస్తుంది. సంపంగి న్యాచురల్స్ అవ్వచ్చు, మిగతా వాటి సస్టైనబుల్ అగ్రికల్చర్కి సంబంధించి కూడా ఇన్ని అవార్డులు కూడా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజంగా గ్రేట్ సార్ సంపంగి. వాస్తవానికి
ఈ నారాయణఖేడ్లో రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదు ఇది, 100% ఇది కల్టివేషన్ వ్యవసాయ క్షేత్రం. క్షేత్రం. సో దీన్ని రియల్ ఎస్టేట్ అంటగట్టి రియల్ ఎస్టేట్ జరుగుతుందని చెప్పేసి కొన్ని సందర్భాల్లో కొంతమంది మన మీడియా మిత్రులు కానీ అవును, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ తెలియని వాళ్ళు కొంతమంది మా దగ్గర నుంచి పనిచేసిపోయిన కొంతమంది మా ఎక్స్ ఎంప్లాయీస్ కానీ ఏదో మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవును. సో ఒకటే మీకు చెప్తున్నా, ఒకవేళ మీకు ఎవరికైనా సంపంగి మీద డౌట్ ఉంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒకసారి మా ఫామ్కి రండి. మీరు హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ మా సైట్ ఉంటుంది ఇక్కడికి. ఒకసారి మీరు విజిట్ చేయండి మా ఫామ్ని. విజిట్ చేసిన తర్వాత మీరు మా ఫామ్లో ఒక్కసారి మీరు మా ఫుడ్ని టేస్ట్ చేయండి. ఇప్పుడు ఇది ఆర్గానికా కాదా అని టెస్ట్ ల్యాబ్కి తీసుకెళ్ళి ల్యాబ్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ మీరు ఒకటే తింటే సరిపోతుంది. తింటే మీ నాలుకే టెస్ట్ ల్యాబ్ అదే చెప్తుంది, మీ నాలుకే చెప్తుంది ఇది ఆర్గానికా ఇన్ఆర్గానికా. వీళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ఏదో చేస్తారు అనుకుంటారు. ఒక్కసారి మా దగ్గర టేస్ట్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేసినా టేస్ట్ అయితే మార్చలేం కదా, చేయలేం కదా, నేచర్ అయితే కంట్రోల్ చేయలేం కదా. తర్వాత నెక్స్ట్ మీరు అక్కడక్కడ చూస్తే మా సైట్లలో అనేక రకమైన పిట్టలు ఉంటాయి మా దగ్గర. మీరు చూసే పిట్టలు అనేక రకమైన పిట్టలు ఉంటాయి. సో అనేక రకమైన పిట్టలు ఉంటాయి, గూళ్ళు ఉంటాయి. సో కాబట్టి మేము కెమికల్ వాటర్లే కాబట్టి అవి కూడా ఉంటాయి అన్నమాట. కెమికల్ వాడే దగ్గర ఎక్కడ కూడా పిట్టలు ఉండే అవకాశం, అది నేచర్ అది. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి మీ సైట్కి రావండి అంటే ఒకసారి www.sampanginatures.com ఏదో ఒక పప్పు మీరు ఆర్డర్ చేయండి. ఒక్కసారి ఆర్డర్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు వండుకొని తినండి. అది న్యాచురలా కాదా? ఒకసారి న్యాచురల్ అయితే మాకు ఒక చిన్న మంచి రివ్యూ పెట్టండి. న్యాచురల్ కాకుండా కానీ మీకు అనిపించిన బ్యాడ్ రివ్యూ కూడా పెట్టండి, నో ప్రాబ్లం. అవును, మీరు సజెషన్ కూడా ఇవ్వండి. సో ఇది ఆర్కే. సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే మాకు ఇక్కడ దాల్ మిల్ ఏదైతుందో అంటే మా ప్రొడక్షన్ యూనిట్ ఏదైతుందో సో అక్కడ ఇక్కడ పండించే విధానాన్ని మీకు చూపించినాం. సో అక్కడ వచ్చిన రాబడిని ఏ విధంగా దానికి ప్యాకింగ్ చేసేసుకొని కన్సూమర్స్కి ఏ విధంగా తీసుకెళ్తాను అనేది నేను అక్కడ మీకు చూపిస్తాను. నేను తప్పకుండా సార్ అక్కడికి అక్కడ ఆయిల్స్ కానీ 9 టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి, 9 టైప్ ఆఫ్ పల్సెస్ ఉన్నాయి, కారము, పసుపు, మసాలాస్, ధనియాల పౌడరు, తర్వాత బెల్లము, ఇవన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో న్యాచురల్ గా చేస్తున్నాం. తప్పకుండా అక్కడికి వెళ్ళి అక్కడ మనం చూద్దాము. చూసిన తర్వాత అప్పుడు మనము మీరు అప్పుడు చెప్తారు. రైట్ సార్, అయితే డెఫినెట్లీ ఒకసారి అక్కడికి వెళ్దాం. సో వెళ్ళకంటే ముందు మేము ఎప్పుడు మా కంపెనీ ఒకటి చెప్తుంది, వి లవ్ అవర్ కల్చర్, అవర్ ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్ అని చెప్తుంది. సో కాబట్టి మా కల్చర్ని నెక్స్ట్ జనరేషన్ నేర్పించాలి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, కల్చర్ అనే పునాది మీద తన భావితరాల భవిష్యత్తుని ఎవరైతే నిర్మించుకుంటారో వారు కానీ ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ నిత్యం వర్ధిల్లుతుందండి. సూపర్ సూపర్. సో నేను మన ఇండియన్ కల్చర్ నేను ఏమనుకుంటున్నా అంటే ఇండియన్ కల్చర్ నుంచి అగ్రికల్చర్ అంటున్నా నేను. అవును, ఎవరు నమ్మినా నమ్మకున్నా ఈ దేవుళ్ళు అనేది లేకమునుపు మన ప్రకృతే మన దైవం. సో ఆ ప్రకృతి నుంచి మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళం. మన హిందూ ధర్మంలో పెళ్లి తదంగంలో చూస్తే ఏరువాక అనే ఒక కార్యక్రమం ఉండేది. ఈ మధ్యన ఎవరు చేయట్లేదు. పెళ్ళైన తాళిగట్టిన నెక్స్ట్ మినిట్ లోనే భర్త ఏం చేసేవాడంటే చేనుకు పొద్దున్న లేచి వెళ్ళిపోయాడు. భార్య ఏం చేస్తే ఇంట్లో పని చేసేసుకుని ఒక సర్ది కట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆడికి వచ్చి ఆడ మాట్లాడుకుంటూ పని చేసుకుని చెప్పి అన్నం తినుకొని అక్కడ పని చేసుకున్నాడంటే ఖచ్చితంగా ఇద్దరు ఆలు మొగలు కలిసి ఉండాలి, వ్యవసాయం చేసుకోవాలి, మీ జీవితం ముందుకు వెళ్ళాలని చెప్పి నేర్పించడం కోసం అదొక తదంగం ఉండేది. ఈ మధ్య దాన్ని చేయట్లేదు. అంటే నేను ఏం చెప్తున్నా, ఫస్ట్ కల్చర్ ఇచ్చి అగ్రికల్చర్. సో నెక్స్ట్ ఇంకా కొద్దిగా మనం లోపలికి వెళ్తే ఇక్కడ మన సింధు సివిలైజేషన్ కానీ అరబ్బా సివిలైజేషన్లో కానీ ద్రవిడియన్ సివిలైజేషన్లో కానీ పాత నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి. ప్రపంచంలో ఉన్న అన్ని సివిలైజేషన్స్ కూడా నదులు మన జంతువులను చంపుకొని తింటుంటే భారతదేశంలో ఉన్న సివిలైజేషన్స్ మాత్రమే అరే బాబు జంతువులు చంపుకోవద్దురా బాయ్, భూమిలో నుంచి కూడా పంట పండించుకొని తినొచ్చు అని చెప్పి ప్రపంచానికి అగ్రికల్చర్ నేర్పిన ఫస్ట్ గడ్డ ఈ భారత్ గడ్డ. సో ఇలా మన దగ్గర నేర్చుకున్న టెక్నాలజీని ఇలా ప్రపంచ దేశాలు మొత్తం కూడా దాంట్లో ఇన్నోవేషన్ చేసి గొప్ప సృష్టిస్తున్నప్పుడు ఈరోజు భారతీయులైన మనం ఏం చేస్తున్నాం, కల్చర్ లెస్ అంటున్నాము, అగ్రికల్చర్ ప్రాఫిట్ లెస్ అంటున్నాము. కాబట్టి ఈరోజు మనకు హోదా ఉన్నా లేకుండా బతకగలుగుతాము, బట్టున్నా లేకుండా బతకగలుగుతాము, ఫుడ్ కంపల్సరీ కావాలి. ఆ ఫుడ్ ఈ మట్టి నుంచే రావాలి. ఈరోజు మన భారతదేశంలో యువత ఈ మట్టిని మర్చిపోతున్నాం. సో కాబట్టి ఈ ట్రెడిషన్ సంపంగి ఏం చెప్తుందంటే ఈ భారతీయ ట్రెడిషన్ వచ్చేసి భారతీయ కల్చర్ వచ్చి అగ్రికల్చర్, కాబట్టి ఈ అగ్రికల్చర్ని నెక్స్ట్ జనరేషన్స్కి పరిచయం చేయాలన్న ఆలోచనతోటి
ఎవరు మర్చిపోదని చెప్పేసి మేము ఈ నెక్స్ట్ జనరేషన్ అంటే ఎవరైతే మన పిల్లలు ఉంటారో ఆ పిల్లలకి అగ్రి టూరిజం డెవలప్ చేయాలన్న ఒక సంకల్పంతో ఒక అగ్రికల్చర్ టూరిజాన్ని మేము ప్రారంభించినాం. సో అది మీకు చూపించిన తర్వాత అక్కడ నుంచి మా ప్రాసెసింగ్ యూనిట్కి వెళ్దాం. ఒక్కసారి చూద్దాం సార్. రైట్ అండి. సంపంగి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాను నేను. ఇప్పుడు అగ్రి టూరిజం అంటే భావితరాలకు అగ్రి టూరిజంని అంటే మన కల్చర్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ దీన్ని అంటే రాబోయే తరాలకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో అగ్రి టూరిజం కూడా ప్లాన్ చేసింది సంపంగి బయోఫార్మ్స్. రమేష్ గారితో మాట్లాడతాం. సార్ ఒక్కసారి అగ్రి టూరిజం జోన్ అంటున్నారు, నిజంగా కొత్తగా వింటున్నాను. ఏముంది సార్ దీంట్లో, ఏమేమి చూపించబోతున్నారు సార్ నెక్స్ట్ జనరేషన్? మామూలుగా మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మస్ట్ ఇక్కడ మాకు వచ్చేసి ఇక్కడ పిల్లలు వచ్చి ఇక్కడ స్టే చేస్తారు. ఫ్యామిలీతో స్టే చేయడం కోసం మీరు అక్కడ కాటేజెస్ కూడా మీకు కట్టినాము. అవును సార్. వాళ్ళు స్టే చేసిన తర్వాత వాళ్ళ పిల్లలకు రేపొద్దున ఫుడ్ కంపల్సరీ కావాలి కాబట్టి మనం ఏ విధంగా అగ్రికల్చర్ చేసుకోవచ్చు అనే దానికోసం మట్టికి మనకు బంధం నేర్పించడం కోసం ఒక చిన్న ప్రయత్నం ఇది. సో దాన్ని అగ్రి టూరిజం చేపించినాము. సో ఈ అగ్రి టూరిజంలో ఏమేమి ఉంటుంది అనే దాని గురించి మీకు నేను చెప్తాను నేను. రైట్ సార్. ఇప్పుడు ఆర్కే గారు మనకు అగ్రికల్చర్ చేయాలి అంటే ఖచ్చితంగా సాయిల్ అనేది కావాలి, మట్టి అనేది కావాలి. మట్టి లేకుండా మనకు సంబంధం లేదు. సో కాబట్టి ఈ మట్టిలో అగ్రికల్చర్ ఏ విధంగా చేయొచ్చు అంటే మట్టిలో ఎన్ని రకాల మట్టిలు ఉంటాయి అసలు ముందు తెలియాలి కదా. అది తెలియాలి. సో ఆ రకాల మట్టిలో ఏమేమి మట్టిలో 120 టైప్ ఆఫ్ మట్టిలు ఉంటాయి. మట్టిలు 120 ఉంటాయి అనమాట. సో సాయిల్లో 120 టైప్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. ఆ సాయిల్లో మేము ఒక 5 సాయిల్స్ ఇక్కడ పెట్టినాము. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు ఏంటంటే ఈ సాయిల్లో ఈ సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్. ఓకే సార్. ఈ రెడ్ సాయిల్లో ఏమేమి పంట పండుతుంది అనే దాని గురించి పిల్లలకి మేము నేర్పిస్తాం అనమాట. పిల్లలు కూడా కొద్దిగా పెద్దోళ్ళు అయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మొత్తం సాయిల్లో దాంట్లో మినరల్స్ ఏముంటాయి, దాంట్లో విటమిన్స్ ఏముంటాయి, దాంట్లో ఏమేమి పంట పండుతాయి, ఏ కాలంలో చదివిస్తే మొత్తం వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి బ్లాక్ కాటన్ సాయిల్. ఇది దీంట్లో కూడా ఏమేమి పంటలు పండుతాయని చెప్తారు. సో ఇది వచ్చి మనకి శాండీ అంటారు అన్నట్టు. ఈ శాండీలో వచ్చేసి మనకు మొరం అంటారు. సో ఆ మొరం కానీ లేదా చౌడు భూములు అంటాము. ఆ చౌడు భూమికి సంబంధించిన మట్టి అనమాట. ఈ మట్టిలో ఏ పంటలు పండుతాయని చెప్పేసి దాని గురించి పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకు బ్లాక్ అండ్ రెడ్ కలిపి మిక్స్డ్ సాయిల్ అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ సాయిల్. తర్వాత ఇది లైట్ బ్లాక్ సాయిల్. ఈ బ్లాక్స్ ఈ మట్టిలో మొత్తం కూడా ఏమేమి పంటలు పండుతాయి అనేది పిల్లలకు మనం ఒక విధంగా చెప్తాం అనమాట. దీంతో పాటు ఏం చేస్తాం, ఇటు సైడ్ మీరు చూస్తే ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ వర్సెస్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఉంది. అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్యన వ్యత్యాసం ఏంటి అనేది జస్ట్ పిల్లలకు నేర్పిస్తాం కోసం ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కోసం ఇది పెట్టినాం. అక్కడ మొత్తం ఉంటుంది. సో దాంతో పాటు ఇక్కడ వాట్ ఈస్ ద న్యాచురల్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది సాయిల్ అగ్రికల్చర్, ఇది ట్రెడిషనల్ అగ్రికల్చర్. ఈ ట్రెడిషనల్ అగ్రికల్చర్ కొద్దిగా టెక్నాలజీని యాడ్ చేసేసుకొని ఏం చేస్తారు అంటే ఇక్కడ లేయర్ ఫార్మింగ్ చేస్తారు. సో ఇక లేయర్ ఫార్మింగ్ ఒక టైప్ ఆఫ్ అగ్రికల్చర్. ఇది ఈ లేయర్ ఫార్మింగ్లో ఏంటంటే ఒక 4 acres వచ్చే ఇన్కమ్ని 1 acre తీయచ్చు అనమాట. సో ఒక స్టెప్ బై స్టెప్ లేయర్ చేసేసుకొని లేయర్ ఫార్మింగ్ చేస్తారు. ఇది తక్కువ భూమిలో ఎక్కువ రాబడి రావడానికి ఇది ఒక స్కోప్. సో ఇది లేయర్ ఫార్మింగ్ అంటారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ అగ్రికల్చర్లో ఒక టైప్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి టవర్ ఫార్మింగ్ అంటారు అనమాట. దాన్ని వర్టికల్ ఫార్మింగ్ అనొచ్చు, దీన్ని టవర్ ఫార్మింగ్ అంటారు. ఇది నిలువుగా పెట్టేసేసి దీని నుంచి కూడా మనకు అధిక రాబడి తీసుకురావచ్చు అనమాట. ఇవన్నీ అంటే ల్యాండ్ కి సంబంధించి మనకి తక్కువ ల్యాండ్ లో ఎక్కువ రాబడి రావడం కోసం ఇదంతా మనం చేస్తాం. ఇది ఒక పద్ధతులు అనమాట. ఇవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం సాయిల్ తో అగ్రికల్చర్ చేస్తాం, మట్టితోనే అగ్రికల్చర్ చేస్తాం ఇదంతా వరకు. సో ఈ టవర్లో దీంట్లో ఏం చేస్తాం అంటే కొన్ని సందర్భాల్లో కోకోపీట్ కూడా మనం వాడవచ్చు. మట్టి లేకుండా కోకోపీట్ కూడా వాడుకోవచ్చు. సో కోకోపీట్తో పాటు మనకి వివిధ రకాల కల్చర్స్ మనం వాడతాము. సో ఇది ఇంతవరకు సాయిల్తో మనం అగ్రికల్చర్ చేసే విధానాలు. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాయిల్ లెస్ అగ్రికల్చర్ ఉంటుంది బ్రదర్. సో ఇది సాయిల్ లెస్ అగ్రికల్చర్. ఈ సాయిల్ లెస్ అగ్రికల్చర్ ఏం చేస్తామంటే మనము ఇది హైడ్రోపోనిక్ అనమాట. అంటే ఇక్కడ మన సాయిల్ ఉండదు, ఈ కింద వాటర్ మనకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. సో ఈ వాటర్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇందులో మనకు ఆటోమేటిక్గా ఇట్లా చెట్టు వస్తుంది. ఈ చెట్టు మనకు సాయిల్ లెస్ అగ్రికల్చర్ కాకుండా సాయిల్ లేకుండా దీన్ని మన అగ్రికల్చర్ చేస్తాం. దీన్ని హైడ్రోపోనిక్ అంటారు. సో ఈ హైడ్రోపోనిక్ మనకు ఆర్గానిక్ అంటారు, కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కానీ కొంతమంది సైంటిస్టులు చెప్తారు. సో ఏదైనప్పటికీ ఇది ఒక టైప్ ఆఫ్ అగ్రికల్చర్. ఇండియాలో కూడా చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఏరోప్రోనిక్ అనమాట. ఇలా టవర్ ఉండి ఇది ఏరోప్రోనిక్ ఉంటుంది. సో ఇదో మనకు వర్టికల్గా ఉన్నది కాబట్టి వర్టికల్ కాకుండా ఇది ఇట్లా మనకు టవర్ లేకుండా
ఇది ఒక ఏరోప్రోనిక్ అంటాము. సో ఇది కూడా మనకు వాటర్తో చేస్తాం. ఈ రెండు కూడా మనం వాటర్ సాయిల్ లెస్ లేకుండా చేస్తున్నాం అనమాట. సో ఇది టైప్ ఆఫ్ అగ్రికల్చర్. అంటే అగ్రికల్చర్ ఈ టైప్స్ ఉంటాయని చెప్తాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు కల్చర్ని డెవలప్ చేసుకోవటం. అంటే కల్చర్ అంటే ఇప్పుడు సపోజ్ మన చెట్టు కావాలంటే విత్తనం కావాలి, విత్తనం నుంచి మనం మొక్క వస్తుంది, మొక్క నుంచి కాపు వస్తుంది, కాపు నుంచి మనము పండుతుంది, మళ్ళీ విత్తనం తయారయ్యే ఒక ప్రాసెస్ ఉంది కదా. సో కల్చర్ డెవలప్ ఉంటుంది. సో ఈ కల్చర్లో మనం మేము వాడేది ఏంటంటే టిష్యూ కల్చర్. ఇందాక చెప్పాం కదా మీకు. సో టిష్యూ కల్చర్ అంటే ఇది టిష్యూ సార్. సో ఇక్కడ టిష్యూ, ఇది నమూనా, టిష్యూ కల్చర్కి ఎలా ఉంటుందని ఒక నమూనా ఇది. సో ఇది మొత్తం టోటల్గా మనం వేరే ఉంటుంది అనమాట. ఇది లోపల ఉన్నది మీకు టిష్యూ. ఇది ఈ టిష్యూని, ఇది టిష్యూ కనిపిస్తుంది కదండి మీకు. ఈ టిష్యూని మనము ఒక 6 నెలలు దీన్ని చాలా జాగ్రత్తగా దీన్ని చేస్తే సో మనకి ఇలా మనకు ఒక వేరులాగా ఇలా వేరు ఫామ్ అవుతుంది అనమాట. మీకు వేరు కనిపిస్తుంది కదా, వేర్లు ఫామ్ అవుతున్నాయి కదా, కనిపిస్తున్నాయా? సో ఈ వేరు ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు చిన్నగా ఇలా మనకు వేరు ప్లస్ చిన్న ఆకు వస్తుంది అనమాట. ఆకు కూడా వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇలా మనకు మొక్క ఫామ్ అవుతుంది. సో ఇదంతా కూడా టిష్యూ కల్చర్ టెక్నాలజీ అంటారు. ఇక్కడ మీరు చూస్తే ఇలా మనకు మొక్క ఫామ్ అయింది చూడండి. ఇది వేరు ప్లస్ వాటర్, ఇది బేస్ అంటారు. ఇది కెమికల్ బేస్ ఉంటుంది. అంటే కెమికల్లో న్యాచురల్ మేము తయారు చేసుకునేది ఒకటి ఉంటుంది అనమాట. కెమికల్తో అయితే మనకు 9 నెలల మొక్క వస్తుంది. కెమికల్ లేకుండా ఉంటే మనకు 3 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఇది టిష్యూ కల్చర్ అంటారు. ఈ టిష్యూ కల్చర్ వల్ల ఏంటంటే అధిక రాబడి రావచ్చు, ఎంత చెట్టుకి ఎంత వస్తుంది అనేది ముందే మనం అంచనా వేయచ్చు. తర్వాత నెక్స్ట్ దీనికి ఇమ్యూనిటీ బాగుంటుంది, రెసిస్టెంట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనము ఎక్కువ రోగాలు రావు, సో రాబడి ఎక్కువ వస్తుంది. సో వీటి కోసం మనం టిష్యూ కల్చర్, ఈ కొత్త టెక్నాలజీ అనమాట. ఈ టిష్యూ కల్చర్ని మనము సౌదీ అరేబియాలో ఉన్న క్లోన్ బయోటెక్ ద్వారా నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటాము టెక్నాలజీని. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా వచ్చిన చెట్లను మేము చేస్తాం సౌదీ నుంచి ఇండియాకి తీసుకొస్తాం. మేము ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ ఆర్డరింగ్ చేస్తాం అనమాట. అంటే ప్రైమరీ ఆర్డరింగ్, సెకండరీ ఆర్డరింగ్ చేస్తాం. చేసి ఇక్కడ దీన్ని అంటే ఈ ఆర్డరింగ్ అంటే ఏంటంటే వివిధ రకాల వాతావరణాలకి ఈ చెట్లను ఫేస్ చేస్తాం అనమాట. ఇదేంటి, ఇన్ని రోజులు ల్యాబ్లో పెరిగి ఏసీలో పెరుగుతుంది, బయటికి తీసుకొస్తారు, దీన్ని తీసుకొస్తాం. ఇక ఇది ఈ స్థితిలో ఉన్నప్పుడు అసలు లైట్ పడకుండా చేస్తాం. ఈ చీకట్లో దాదాపు 3 నెలలు పెడతాం. ఆ 3 నెలలు పెట్టిన తర్వాత ఈ స్థితికి వస్తుంది. ఈ స్థితికి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ లైట్ పెట్టేసేసి ఒక 3 నెలలు ఉంచుతాం. అక్కడ నుంచి ఈ స్థితికి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దీన్ని చిన్న లైట్ పెట్టి ఒక టెంపరేచర్ టెలర్ చేసి దీన్ని మనము ఒక 3 నెలల వరకు పెడతాము. 3 నెలలు పెడితే చెట్టు స్టెప్ బై స్టెప్ వచ్చిన తర్వాత దీనికి వచ్చిన తర్వాత దీనికి మనము ఆర్డరింగ్స్, ఫస్ట్ ప్రైమరీ ఆర్డరింగ్లో కొద్దిగా లైట్ సన్లైట్ పడ్డట్టు. ఇప్పటిదాకా ఇది ఆర్టిఫిషియల్ లైట్తో పెరిగింది. దాన్ని బయట తీసుకొచ్చి సన్లైట్ ఎక్స్పోజ్ చేస్తాము. ఎక్స్పోజ్ చేసి ఆర్డరింగ్, ప్రైమరీ ఆర్డరింగ్ ఇది చేసి తర్వాత సెకండరీ ఆర్డరింగ్ ఇలా చేస్తాం. ఈ చెట్టుని తీసుకొచ్చి మనం భూమిలో పెడతాం. ఇది మొత్తం కూడా మనకి ఇదంతా ఇక్కడ నుంచి మొదలు పెడతాం. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి సుమారు మనకు 3 సంవత్సరాలు పడుతుంది అనమాట. 3 ఇయర్స్ ల్యాబ్లో పెంచాలి. సో దీనివల్ల మనకు ఈ చెట్టు 80 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎటువంటి రాగాలు రాకుండా మంచి స్టాండర్డ్ ఇన్కమ్ మనకు రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఖర్జూరాకి. మిగతా బనానా ఇవన్నీ ఉన్నాయి, వాటి కూడా అంటే టిష్యూ కల్చర్ ఇస్ బెటర్. ఇక్కడ మనకు ఇది సీడ్స్ అండి. అంటే సీడ్స్ కూడా ఏ విధంగా తయారు చేసుకుంటాం అనే దాని గురించి మీకు ఇందాక చెప్పాను కదా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తయారు చేసుకునే సీడ్స్ అనమాట. ఈ జస్ట్ పిల్లలకి ఏ విధంగా తయారు చేసుకుంటాము, ఆర్గానిక్ సీడ్స్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధంగా తయారు చేసుకుంటాము, మనం బయట కొనుక్కునే సీడ్స్కి ఏమేమి ఉంటుందని చెప్పేసి వాళ్ళ పిల్లలకు మొత్తం కూడా ఇక్కడ మనం చెప్పుకుంటూ దాంతో కూడా మనకు సిమిలర్ బిట్వీన్ నేచురల్ ఫార్మింగ్ కూడా దీని గురించి మనం సబ్జెక్ట్ చేసుకుంటాం అనమాట. దీంతో పాటు ఏం చేస్తామంటే నేచురల్ ఫార్మింగ్లో ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏదైనా పెస్ట్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసము ఇవన్నీ బయో ఫెర్టిలైజర్స్ వాడతామని చెప్పేసి ఇందాక మీకు చూపించాను కదా ఇక్కడ. సో వాళ్ళకి ఏంటంటే పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళడం వల్ల ఆ స్మెల్కి కొద్దిగా కొంతమంది అవుతుంది కాబట్టి జస్ట్ ఇక్కడ శాంపిల్గా పెట్టినాం అనమాట ఇక్కడ. ఓకేనండి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చేసిన తర్వాత ఇదంతా ఒక టెక్నాలజీ అంటే అగ్రికల్చర్లో విధానాలు ఇవన్నీ కూడా మేము ఇక్కడ దాకా నేర్పిస్తాము. దీంతో పాటు ఇవన్నీ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకి ఏమైనా క్వశ్చన్స్ వచ్చినా అనుకో, డౌట్స్ ఏమైనా వచ్చినా అని అడుగుతాము. అడగకుంటే ఏం చేస్తామంటే రెగ్యులర్ గా వాళ్ళకి రాకున్నా కానీ అడుగుతాం అనమాట. ఎఫ్ఏక్యూస్ అడుగుతాం, చెప్పేసి అడిగి దాన్ని వాళ్ళకి డౌట్స్ రాకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకు ఎప్పుడైతే పిల్లలు ఇక్కడికి వచ్చి ఇది నేర్చుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళకు మైండ్లో ఉండిపోతుంది అనమాట. అగ్రికల్చర్ మనకు మట్టికి మనకు బంధం ఏంటి, ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది. చాలా మంది మీ పిల్లలు కూడా అడగండి, ఆర్కే గారు, నాన్న ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అడిగితే మీ డాడీ బియ్యం షాప్ నుంచి తెస్తుంది అంటాడు.
ఫుడ్ ఎక్కడ వస్తుంది ఎవరికి తెలియదు. ఓకే. సో కాబట్టి మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలకి ఇక్కడ వచ్చినాక మనకు మట్టి నుంచి వస్తుంది, ఈ భూమాత మనకు ఫుడ్ ఇస్తుంది, అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి మైండ్లో ఉండిపోయి మనకు మన చరిత్ర, మన ట్రెడిషన్కి, మనకు మన కనెక్టివిటీకి మొత్తం కూడా దీన్ని చేసే అవకాశం మన పిల్లలకు నేర్పించాలన్న ఒక సంకల్పంతో ఇది ఒక వ్యవస్థను పెట్టుకున్నాం. దీన్ని అగ్రి టూరిజం అంటారు అనమాట. సో ఇక్కడ నుంచి తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ పాటుకు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మొక్కలు, ఇక్కడ మనం విత్తనం లెవెల్లో ఒక లెవెల్ ఉంటుంది. సో విత్తనాలు పెరిగితే మొక్క లెవెల్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అంటే విత్తనం పెడితే ఏ విధంగా ఎన్ని రోజులకి ఎంత వస్తుంది, తర్వాత ఎన్ని రోజులు వస్తుంది, తర్వాత ఎట్లా వస్తుంది, స్టెప్ బై స్టెప్ ఇలా ఇక్కడ పెడతాం అనమాట. ఈ కొన్ని సందర్భాలు మనం తీసుకొచ్చి మనం ప్లేస్ చేసేసినాం. సో ప్రజెంట్ లేదు, కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ ఇలా వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇది నేర్పించుకుంటూ సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చేసి ఇలా కాపు వస్తుంది అని చెప్పేసి పిల్లలకి, ఇది ఆర్గానిక్ పద్ధతులు ఇలా కాపు వస్తుంది అని చెప్పేసి, ఇది కీరా అండి. సో ఈ విధంగా వస్తుంది అని చెప్పేసి పిల్లలకి నేర్పిస్తాని కోసం చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళని ఇక్కడ తీసుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడ బయటకు తీసుకొచ్చిన వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే యాక్ట్ లైక్ ఏ ఫార్మర్ అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని మీరు కూడా ఒక రోజు ఫార్మర్ గా యాక్ట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఇలా చెట్టుని తీసుకొచ్చి పిల్లలకి ఇక్కడ మొక్కలు నాటిస్తాం అనమాట. ఇక్కడ నాటిస్తాం, ఈ ప్లేస్ లో నాటిస్తాం. ఓకే. ఇవి మొత్తం అగ్రి టూరిజం మొత్తం అయిపోయిన తర్వాత పిల్లలకి మీరు కూడా ఫార్మర్ లాగా చేయండి అని చెప్పేసి వాళ్ళకి పెట్టి వాళ్ళకి చెట్ల నీళ్ళు పోపించి అని చేపిస్తాం అనమాట. చేపించినప్పుడు వాళ్ళు మంచిగా వాళ్ళకు మంచి అంటే ఇది ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes మనము ఈ టూర్ చేసేస్తే వాళ్ళ మైండ్ లో కరెక్ట్ కూర్చొని ఉండిపోతుంది. కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ గా ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, భూతల్లి మనకి ఏం చేస్తుంది, మన ట్రెడిషన్ అంటే ఏంది, మన దేవుళ్ళు అంటే ఏంది, మన భారతీయత అంటే ఏంటి, ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించే ఒక ప్రయత్నం. గో అంటే ఏంటి, గోవుకు మనకున్న సంబంధం ఏంటి, సో ఇవన్నీ కూడా మన పిల్లలకు నేర్పించే ఒక ప్రయత్నం అనమాట. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇది బొటానికల్ గార్డెన్, ఇది టోటల్ బొటానికల్ గార్డెన్. సో బొటానికల్ గార్డెన్ లో మీకు అక్కడ కనిపిస్తే మనం ఇందాక డాక్టర్ గారితో మాట్లాడారు కదా, అక్కడ మొత్తం కూడా మీకు లెఫ్ట్ సైడ్ కనిపించే అన్ని కూడా మీకు అవి మనకు మెడిసినల్ ప్లాంట్స్. సో మెడిసినల్ ప్లాంట్స్ వాళ్ళకి ఏం చెప్తాం పిల్లలకి మొత్తము ఒక చెట్టు, దాని వాడక భాష, దానికి తర్వాత శాస్త్రీయము దేనికి ఉపయోగపడుతుందని చెప్పేసి దాంట్లో చూపిస్తాము. దాంతో పాటు పిల్లలకి ఇక్కడ ఫ్రూట్ బెర్రీస్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి అనమాట. ఇందులో జామకాయలు ప్లస్ బనానా అన్ని ఫ్రూట్స్ ఉంటాయి. సో ఈ ఫ్రూట్స్ నుంచి కూడా పిల్లలకి ఒక చిన్న అలా కోసుకొని తినే పిక్ అండ్ ప్లే ఉంటుంది. పిక్ అండ్ ప్లేలో మనకు వాళ్ళు చేసేసుకొని కోసుకొని తిని సో ఆ విధంగా వాళ్ళకు నేర్పించడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. చాలా మంది పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుర్రు. సో చాలా మంది పిల్లలకు ఇదొకటి అంటే నెక్స్ట్ ట్రెడిషనల్ గా మన పిల్లలకు నేర్పించేది నేర్పించడం అనేది ఒక అదృష్టంగా భావించి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. సార్ నిజంగా వండర్ఫుల్ సార్. ఈ రోజైతే వ్యవసాయ క్షేత్రంలో ఒక్కొక్క విషయం నేను తెలుసుకున్న విషయం, నేను ఎక్కడా చూడని విషయాలు, నేను ఎక్కడ ఎప్పుడు కూడా తెలుసుకోని విషయాలు. ఓకే. నాకు వ్యవసాయం అంటే ఏదో పొలం వెళ్ళి మందు కొట్టొస్తారు, దానికి సంబంధించి వస్తాయి, అలా కాకుండా దాన్ని కెమికల్స్ లేకుండా సేంద్రియ విధానంలో మీరు టెక్నాలజీని యూజ్ చేసి ఇంత హ్యూజ్గా ఇంత బాగా అంటే మన కల్చర్ని మనం ఏదైతే పిల్లలకి నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలనే సత్సంకల్పంతో మీరు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం సార్. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. ఈరోజు నేర్చుకున్నాను అంటే అన్నిటికన్నా శాటిలైట్కి ట్యాగ్ చేయడం ఏంటి సార్? ఓకే, శాటిలైట్ అంటే గుర్తొచ్చింది మీకు. అక్కడ మా ఆఫీస్ దగ్గరకు వెళ్ళిన తర్వాత మా బ్రదర్ మీకు శాటిలైట్ గురించి ఏ విధంగా ఉంటుంది, శాటిలైట్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఎంత మనకు పొల్యూటెడ్ అయింది, ఎంత నత్రజని ఉన్నది, ఎంత ఆక్సిజన్ ఉన్నది, ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉన్నది, ఎంత పొటాషియం ఉంది, ఇదంతా కూడా మీకు చేయొచ్చు. ఎనీవే ఆర్కే సార్, చాలా హ్యాపీ ఏంటంటే మీరు సన్ రైజ్ లో స్టార్ట్ అయ్యి ఇక సన్సెట్ అవుతుంది. సన్సెట్ నిజంగా సన్ రైజెస్లో స్టార్ట్ అయ్యి సన్సెట్లో దాకా అంటే మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 దాకా కూడా మీ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. నిజంగా చాలా నేర్చుకున్నాం సార్. అంటే ఎవరైతే కొంతమంది ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు సంపంగి గురించి, ఇవన్నీ కాదు సార్. నిజంగా ఇంత హార్డ్ వర్క్ చేయటం అనేది మేము ఎక్కడా చూడలేదు సార్. ఇక్కడ ఈరోజు మేము మీతో మాట్లాడినవి, దాంతోపాటు నేర్చుకున్నవి, వీటన్నిటిని కూడా ప్రజలకి తెలియజేస్తాము. దాంతోపాటుగా వాళ్ళకి పిల్లలకి మన కల్చర్ని తెలియజేయడానికి వాటన్నింటిని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. నిజంగా ఈరోజు వ్యవసాయ క్షేత్రంలో ఎన్నో విలువైన పాఠాలు మాకే కాదు
పిల్లలకి నెక్స్ట్ జనరేషన్స్ కూడా మీరు ఇచ్చారు. నిజంగా సంపంగి అనేది వెల్త్, హెల్త్, హ్యాపీనెస్ అనే నినాదంతో ముందుకెళ్తుంది. న్యాచురల్స్తో మీరు ఎంతోమందికి మంచి న్యాచురల్ ఫుడ్ని ఇస్తున్నారు. నిజంగా మీరు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి, సంపంగి ఎన్నో విజయాలను సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. సార్ సంపంగి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయానికి టెక్నాలజీని జోడించి బయోఫార్మింగ్ చేస్తున్నారు. నిజంగా చూస్తే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇక్కడ ప్రతిదీ కూడా సంపంగి వ్యవసాయ క్షేత్రంలో ప్రతిదీ కూడా చాలా చక్కగా, అంటే ఏదో అంటారు కదా, మన తాతలు నాటి వ్యవసాయం చేసినట్టుగా, అంటే ఎక్కడ కెమికల్స్ వాడనట్టుగా కూడా వాళ్ళు చేస్తున్నారు. అన్నిటికన్నా సాంకేతికతను, అంటే టెక్నాలజీని జోడించి వాళ్ళు రకరకాలుగా, అంటే జియో ట్యాగింగ్ అంటున్నారు, దాంతోపాటు శాటిలైట్ కనెక్ట్ చేస్తామంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ విషయాలు మనతో మాట్లాడడానికి సంపంగి బయోఫార్మ్స్ CEO సురేష్ గారు ఉన్నారు. సంపంగి సురేష్ గారు, సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సురేష్ గారు. హాయ్ సార్. సార్ హౌ ఆర్ యూ సార్? ఆల్ ఫైన్, థాంక్యూ సార్. సార్ అంటే మీరు అన్నది కరెక్టే సార్. మనము ట్రెడిషనల్ ఫార్మింగ్ ఉంటుంది ఒకటి, జనరల్గా మన ట్రెడిషనల్ ఫార్మింగ్ అంటే మన పురాతన కాలంలో వాడేది. మోడర్న్ ఫార్మింగ్ ఉంటుంది, మెషినరీ వాడి చేసేది. సస్టైనబుల్ ఫార్మింగ్ ఉంటుంది, ఇది నేచర్ డిస్టర్బ్ చేయకుండా ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ చేస్తే ఫార్మింగ్ చేసేది. బట్ మా సంపంగిలో ఏంటంటే 3 మిక్స్ చేస్తున్నాం మేము. అంటే సస్టైనబుల్ ఫార్మింగ్ అంటే నేచర్ డిస్టర్బ్ చేయట్లేదు, మీరు ఎక్కడ నుంచి చూడొచ్చు, మొత్తం కూడా వెరీ క్లీన్ నేచర్. సో ట్రెడిషనల్ ఫార్మింగ్ టెక్నాలజీ జోడిస్తున్నాం. టెక్నాలజీ ఎలాంటిదంటే GPS కానీ, GIS కానీ, నెక్స్ట్ మాన్యువల్ పాలినేషన్, టిష్యూ కల్చర్, AI బేస్డ్ డ్రిప్ ఇరిగేషన్ కానీ, తర్వాత రిమోట్ సెన్సార్స్ అని పెడతాం ప్లాంట్స్కి. ఇలా రకరకాలుగా మాకు 9 టెక్నాలజీస్ వాడుతున్నాం. దాంట్లో అత్యంత మేజర్ టెక్నాలజీ ఏంటి అంటే మేము శాటిలైట్ త్రూ కనెక్టివిటీ పెట్టుకుని GIS టెక్నాలజీ ద్వారా సాయిల్ రిపోర్ట్ తీసుకుంటాం సార్. మేము ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా ఒక ఏరియా సెలెక్ట్ చేశాను, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ర్యాండమ్గా ఏరియా సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఏరియాలో నాకు కంప్లీట్ రిపోర్ట్ చూపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న రిపోర్టు మీరు చూడండి, ప్రిసిషన్ అగ్రికల్చర్ అనాలిసిస్ రిపోర్ట్ అని సంపంగి, ఓన్లీ సంపంగి టెక్నాలజీ డెడికేటెడ్ మాకు. సో దీంట్లో మీరు చూడండి సార్, ప్రిసిషన్ దాంట్లో మనకి ఇక్కడ బయోటిక్ స్ట్రెస్ అని చెప్పేసి ఎక్కడ పాయింట్స్, ఇప్పుడు నేను ర్యాండమ్గా ఏం చేశాను, మన కూర్చొని ఏరియా ర్యాండమ్గా ఒక 4 పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 4 పాయింట్స్ మొత్తం సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఒక 4 ఎకరాలు వచ్చింది. ఈ డేటా త్రూ శాటిలైట్ మానిటర్ చేస్తుంది. ఇది శాటిలైట్ మానిటర్ చేసేసి ఇక్కడ బయోటిక్ స్ట్రెస్ అంటే మోడరేట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయని ఎల్లో కలర్ డాట్లో చూపిస్తుంది. దాంట్లో ఆ 4 acres లో గ్రీన్ అంతా కూడా ఎల్లో డాట్స్ ఉన్నాయి. గ్రీన్ అంతా కూడా ప్యూర్లీ సూటబుల్, దాంట్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయాల్సిన పని లేదు. అక్కడ మొత్తం నువ్వు హ్యాపీగా మేము వ్యవసాయం చేసుకోవచ్చు. మేము అనుకున్న కల్టివేషన్ అంటే మాదంతా కూడా సాయిల్ ఎలాంటి న్యూట్రియన్స్ ఉంది, సాయిల్ ఎలాంటి శాతం మన సంబంధించిన ప్లాంటేషన్ సంబంధించిన న్యూట్రియన్స్ కానీ, మినరల్స్ కానీ, వాటర్ లెవెల్స్ కానీ, pH వాల్యూస్ ఎట్లా ఉందని చూపిస్తుంది మనకి. ఎల్లో డాట్స్ ఏంది అంటే దీని మీద ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది మనకి. అంటే మొత్తం చేయాల్సింది. జనరల్గా మనం ఏం చేస్తాం సార్, ఇప్పుడు పొలానికి మందు కొట్టాలనుకోండి, మొత్తం కొట్టేసుకుని వెళ్ళిపోతాం. దానివల్ల ఏమవుతుంది, అసలు ఇది వేస్ట్, ప్లస్ అవసరం లేని దానికి పెస్టిసైడ్ అందడం వల్ల పంట కూడా నాశనం అయిపోతుంది. ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే అందరికి 4 ఆకలి అయితే 10 మందికి అన్నం పెట్టినట్టు. సో కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ దీనివల్ల ఎవరికి కావాలో వాళ్ళకే పెడితే కాస్ట్ సేవింగ్ అవుతుంది, మనకి టైం సేవింగ్ అవుతుంది. సో దానివల్ల ఇలాంటి పాయింట్స్ మనకు తెలుస్తాయి. సో దీంట్లో దాంతోపాటు ఈ పాయింట్స్ చూపించినాక ఎక్కడ ట్రీట్మెంట్ చేయాలో మనకు చూపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి మైక్రో న్యూట్రియన్స్ ఎంత ఉన్నదని చూపిస్తుంది సార్. మైక్రో న్యూట్రియన్స్ అంటే సాయిల్లో చాలా చాలా క్రిటికల్. అది మనం వ్యవసాయం చేసేటప్పుడు ఈ మైక్రో న్యూట్రియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మైక్రో న్యూట్రియన్స్ ఎంత శాతంలో ఉన్నదని కూడా మనకి రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ఈ కంప్లీట్ గ్రీన్ కలర్ ఉండటం వల్ల దీంట్లో మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు. అంటే నేను సెలెక్ట్ చేసిన ర్యాండమ్ 4 acres లో మైక్రో న్యూట్రియన్స్ సఫిషియెంట్, సో మనకి ఇబ్బంది లేదు. తర్వాత నైట్రోజన్ అనాలిసిస్, ఇక్కడ చూస్తే మీరు నైట్రోజన్ అనాలిసిస్ అని చూపిస్తుంది. నైట్రోజన్ కూడా పర్ఫెక్ట్ గ్రీన్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. నేను వేసే డేట్స్కి నైట్రోజన్ ప్రైమరీ న్యూట్రియన్స్, అంటే ప్రైమరీ న్యూట్రియన్స్ అండ్ నైట్రోజన్ అబండెన్సీ ఉంది, ఇబ్బంది ఏం లేదు. దానికి సంబంధించి మీరు అసలు దానికి సంబంధించి వాడనక్కర్లేదు, అసలు వేయనక్కర్లేదు కూడా, న్యాచురల్ నాకు చాలా దొరికిపోతుంది. తర్వాత సాయిల్ pH అనాలిసిస్. సో నేను డేట్స్కి సంబంధించి కానీ ఇతర క్రాప్స్కి సంబంధించి కానీ సాయిల్లో pH ఎలా ఉంటుంది. సో మీకు సాయిల్లో చూసుకుంటే సార్ pHని బట్టి అసిడిక్ సాయిల్సా బేసిక్ సాయిల్స్ అని డివైడ్ చేస్తాం మనం. సో మీరు సౌడు భూములు అంటే విన్నారా సార్? సౌడు భూములు ఏంటంటే తెల్లగా ఉంటాయి, దేనికి పనికిరావు. సో అసిడిక్ అంటే దాన్ని కూడా దేనికి సెట్ కావు. సో పర్టికులర్ pH వాల్యూ ఉండాలి. దేనికోసం
మన పంట వేయాలి అంటే దానికి పర్టికులర్ పిహెచ్ వాల్యూ ఉండాలి. సో పిహెచ్ వాల్యూ కూడా గమనించుకుంటే పర్ఫెక్ట్ ఉంది, అంటే ఎలాంటి ట్రీట్మెంట్ సంబంధం లేదు మనకి. సో దీనివల్ల మనం ఏంటి అంటే యాజ్ ఏ కంపెనీగా మా సాయిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పంట వేస్తాను నేను, ఒక 6 months తర్వాత కంప్లీట్ నా 200 acres ఉంటే 200 acres నేను మానిటర్ చేసుకుంటాను త్రూ జిఐఎస్ పద్ధతిలో. ఫార్మాక్ అని చెప్పేసి ఏ బెస్ట్ టెక్నాలజీ ఇది. సో దాంతో ఆ సాయిల్ ఏరియాని సెలెక్ట్ చేసేసుకొని ఆ సాయిల్లో ఎంత శాతం ఉంది, తగ్గిందా పెరిగిందా, తగ్గితే ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఇలాంటి పద్ధతులు వాడి మనం చేస్తూ ఉంటాం మనం. దీనివల్ల నాకు టైం సేవ్ అవుతుంది, నాకు ఎక్కడ ట్రీట్మెంట్ జరగాలో అక్కడే జరుగుతుంది. సో నేను ట్రెడిషనల్ అగ్రికల్చర్ ఏదైతే ఆర్గానిక్ అగ్రికల్చర్ మేము చేస్తున్నామో దాని టెక్నాలజీ హైయెస్ట్ టెక్నాలజీ వాడుతున్నాం. సో దీనివల్ల ఏమైతే దిగుబడి అధికంగా వస్తుంది. అంటే 1 acreలో జనరల్ రైతు తీసే 1 acre పంటని నేను ఒక 5 గుంటలు 10 గుంటల నెలలు తీసేయచ్చు అన్నట్టు అట్లా. సో 10 ఎకరాలు తీసే పంటను ఒక 2 ఎకరాలు తీసేయచ్చు అన్నట్టు మనం. ఈ వేలో టెక్నాలజీ వాడుతున్నాం మనం. దీనికి కానీ మాకు వరల్డ్ వైడ్ నాలెడ్జ్ పార్ట్నర్స్ ఉన్నారండి. సో మన క్లోన్ బయోటెక్ అండ్ సౌదీ అరేబియా కానీ, మన డాక్టర్ విన్ ల్యాబొరేటరీస్ అండ్ వియట్నాం నుంచి కానీ, తర్వాత లలిత 29 అని చెప్పి యూఎస్ నుంచి కానీ, ఐఐటి తిరుపతి వాళ్ళు, సో వీళ్ళందరూ మా నాలెడ్జ్ పార్ట్నర్స్. సో ఇలాంటి మాకు ఏంటంటే దిల్ గివ్ సజెషన్స్ మొత్తం కంప్లీట్గా చేస్తూ ఉంటారు మనం. ఓకే సార్, ఒకటి సార్, అంటే దీనికి కాస్ట్ ఇంత టెక్నాలజీని వాడుతున్నారు మీరు, శాటిలైట్ నుంచి ఏమైనా తీసుకున్నారు, టెక్నాలజీ ఇది ఎక్కువ ఉంటుంది సార్ అట్లా? కాస్ట్లీ సార్ ఇంకా మనకి. కాకపోతే ఏంటంటే నేను అంటున్నాను టైమ్ ఈజ్ మనీ. సింపుల్ ఏంటంటే సార్ మన టైం మన మనీ. మీరు నార్మల్ గా తెలియకపోతే ఎంత ఖర్చు పెడతారో అది అదే సార్. ఇప్పుడు మీరు గమనిస్తే మీరు పిహెచ్ వాల్యూ చూడండి, ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఉంది, దానికోసం ఎలాంటి ట్రీట్మెంట్ చేయాల్సిన పని లేదు. ఓకే, నైట్రోజన్ పర్ఫెక్ట్ ఉంది, మళ్ళీ నేను పర్టికులర్ నైట్రోజన్ తీసుకొచ్చి దానిలో ఉత్పత్తి చేయాల్సిన పని లేదు. ఓకే, సో నాకేంటి ఏది అవసరం అది చేయడం వల్ల కాస్ట్ సేవింగ్ అవుతుంది. మేబీ టెక్నాలజీ కోసం నేను ఖర్చు పెడుతున్నానేమో, బట్ నేను భూమికి ఏది రిక్వైర్మెంట్ అది మాత్రం ఇస్తున్నాను. దానివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. ఓకే, సంపంగి వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు నేను మార్నింగ్ 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడే నేనున్నాను. అంటే సేంద్రియ వ్యవసాయం ఎలా చేస్తారు, ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేస్తున్నారు, దాంతోపాటు ఇక్కడ ఏ విధంగా ఎన్ని రకాల పంటలు పండిస్తున్నారు, వీటన్నిటిని కూడా నేను ఈరోజు వాళ్ళ దగ్గరుండి కూడా నేర్చుకునే దాన్ని చూసి తెలుసుకునే ప్రయత్నం చేశాను. అన్నిటికన్నా మనం చూసుకున్నట్టయితే సేంద్రియ వ్యవసాయానికి టెక్నాలజీని జోడించి సంపంగి హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అనే నినాదంతో ముందుకెళ్తుంది. వాళ్ళు ప్రజలకి అంటే నెక్స్ట్ తరాలకి ఈ యొక్క వ్యవసాయాన్ని, ఈ యొక్క సేంద్రియ వ్యవసాయాన్ని, మన యొక్క కల్చర్ని, మన యొక్క అగ్రికల్చర్ దీన్ని నెక్స్ట్ తరాలకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అన్నీ కూడా న్యాచురల్స్ కూడా రెడీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అనే నినాదంతో ఏదైతే సంపంగి న్యాచురల్ ద టేస్ట్ ఆఫ్ భారత్ అనే ట్యాగ్ లైన్తో ముందుకెళ్తున్నారు. సంపంగికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆర్గానిక్ ఫార్మింగ్, టెక్నాలజీ ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అనే సిస్టంతో దాని యొక్క ట్యాగ్ లైన్తో ముందుకెళ్తున్న సంపంగికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.